Hi, hello, welcome to Sreenath Academy. Ee video we'll learn about the 9th chapter of your textbook, that is, what is inside the atom. So before entering into the topic or the lesson, please like, share, subscribe. Please like my video and share with all your friends who actually wanted to listen my lessons, and obviously subscribe చేసుకోండి, గంట bell కొట్టండి, so that you'll get every update that we provide you with the content. So obviously మీకు అక్కడ notification వస్తుంది, మీరు every content ని you can actually listen to us. And still, if you have any problem in learning, yes, we provide online and offline tuitions in Hyderabad as well as all over, anywhere you require. Please, if you require any, do actually call or WhatsApp the given number in the link description box. Chalo, without wasting time, we'll enter into the topic, that is, what is inside the atom. Actually, timeline చూసుకుందాము, like 500 BC నుంచి స్టార్ట్ అయింది ఆటమ్ గురించి మాట్లాడుకోవడం కదా. 500 BCలో ఎవరు? ఆచార్య కర్ణడ్. సో ఆచార్య కర్ణడ్ ఈజ్ యాక్చువల్లీ ఇండియన్. సేమ్ టైం గ్రీక్స్ అంటారు, లేదు డెమోక్రైటస్ చెప్పాడంటారు, ఫైట్. సో అందరూ కొట్టుకున్నారు, బట్ ఎస్, ఐఎమ్ అన్ ఇండియన్, సో ఐ గివ్ ది క్రెడిట్స్ టు మై ఇండియా. దట్స్ ఆచార్య కర్ణడ్ హూ సెడ్ Paramanu. He said, according to Sanskrit language, the word he used in this set, there is one particle. When you divide any matter at some extent, adi meer asalu inka dani further ga divide kuda cheyaleru, danini he called it as an atom. Paramanu annadu. Paramanu. అదే టైంలో డెమోక్రటిస్ అన్నాడు గ్రీక్ లాంగ్వేజ్లో, అరే భయ్యా అది ఆటమోస్ అంటే విచ్ ఇస్ ఇండివిజిబుల్ అని ఆయన ప్యారలల్ టైంలో అన్నాడు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. 1800 నుంచి స్టార్ట్ అయిందండి రప్చర్. ఎంతలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ లవాయిజర్ అనేది స్టార్ట్ చేశాడు. లవాయిజర్ ఏం చేశాడు? లా ఆఫ్ మాస్ యాక్షన్స్ మనం నేర్చుకున్నాం కదా, మాస్ ఇస్ నీదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ ఈక్వేషన్. సో ఆయన ఏమన్నాడు అంటే, కెమిస్ట్రీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, దాన్ని మనం చదువుతామన్నాడు. వెంటనే 1808లో ఒక బ్రిటిష్ టీచర్ వచ్చాడు, హూజ్ నేమ్ ఇస్ డాల్టన్. సో జాన్ డాల్టన్ వచ్చేసాడు, అరే బాబా ఎస్ ఐ విల్ టెల్ అబౌట్ ఆటమ్ అని ఆయన ఒక థియరీ రాశాడు. ఆయన ఏమన్నాడు? ఆటమ్ ఇస్ ఇండివిజిబుల్, యూ కాంట్ డివైడ్ అన్ ఆటమ్ ఎనీ ఫర్దర్. మరి ఆటమ్ ఇండివిజిబుల్ అయితే ఇన్సైడ్ ఆఫ్ అన్ ఆటమ్ గురించి ఎందుకు చదువుతామండి? అది తప్పు పాయింట్ అన్నట్టే కదా. ఇప్పుడు ఇండివిజిబుల్ అంటే ఏంటంటే, ఇఫ్ ఐ సే సో దిస్ పెన్ ఈజ్ ఇండివిజిబుల్, విల్ యూ బిలీవ్ ఇట్? నమ్మరు కదా. ఎందుకు? నేను దీన్ని బ్రేక్ చేయొచ్చు, లోపల రీఫిల్ ఉంది, ఇంకేదో సంథింగ్ ఈజ్ ఇన్సైడ్ అ హాలో స్పియర్, సో ఐ కెన్ హియర్ ద సౌండ్, సో సంథింగ్ ఈజ్ ఎంప్టీ ఈజ్ దేర్, సో ఏదో అయితే ఉంది లోపల. So when something is there inside the pen, so obviously I can't say it is undividable. ఆయన ఏమన్నాడంటే, ఆయన టైంలో ఆటమ్ ఇస్ ఇండివిజిబుల్. ఎట్లాగైతే మనం ఒక పేపర్ని 7 times మాక్సిమం ఫోల్డ్ చేస్తాం, దాని తర్వాత ఫోల్డ్ చేయలేం, అలాగే ఏదైనా పార్టికల్ని ఎంత లాస్ట్కి ఒక స్టేజ్ వస్తుంది, దాన్ని ఇంకా డివైడ్ చేయలేరు, అదే ప్యాటర్న్ ఇంకా అది ఇండివిజిబుల్ అన్నాడు. మనుషులు అన్నారు, అరే బాబా నిజమేనేమో, మేబీ. ఇప్పుడు ఎవరైనా కొత్తగా చెప్తే మనం నమ్ముతాం కదా, అంటిల్ అండ్ అన్లెస్ సమ్వన్ ప్రూవ్స్ ఇట్ రాంగ్. అప్పటి వరకు మనం అదికి ఒక యూనివర్సల్ స్టేట్మెంట్. పీపుల్ అందరు కూడా ఆ తర్వాత అన్నారు, డాల్టనే అన్నాడు. డాల్టన్ ఏమన్నాడు? ఇఫ్ ఆటమ్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎలిమెంట్స్, దే విల్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీస్, డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అది అసలు పాయింటా? అలాంటివి కొన్ని పాస్టులేట్స్ చెప్పాడు, పాయింట్. ఆ టైంలో అది పాయింట్. ఇప్పుడు మనకు కొంచెం సిల్లీగా కనపడుతుంది. 1808 తర్వాత దేర్ ఆర్ సో మెనీ పీపుల్ కేమ్ ఇన్ టైమ్ లైన్, స్టార్టింగ్ ఫ్రమ్ J.J Thomson. యాక్చువల్లీ J.J Thomsonకి కూడా ఐడియా వచ్చింది ఎవరి నుంచి అంటే, మిస్టర్ మైకల్ ఫారడే, హూ వాజ్ అ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్, బోత్ ఆఫ్ దమ్ని బాగా వాడిన అతను మైకల్ ఫారడే. ఎలక్ట్రిసిటీలో బాగా వింటాం ఆయన వల్ల క్యానల్ రేస్ వచ్చాయి, గోల్డ్ స్టెయిన్ అని ఆయన ఇచ్చాడు. ఆ టైంలో థామ్సన్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రుథర్ఫోర్డ్ న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్ గురించి మాట్లాడాడు. చాద్విక్ వచ్చి న్యూట్రాన్స్ గురించి మాట్లాడాడు. ఇన్ బిట్వీన్ బోర్ అనే అతను బోర్ థియరీ ఇచ్చాడు. చాలా జరిగాయి ఈ టైం లైన్లోనే. 800 నుంచి 1940 వరకు టోటల్ కెమిస్ట్రీ ఆ 150 yearsలో డెవలప్ అయిందంటే నమ్ముతారా? నమ్మాలి. సో ఇక్కడ ఉంది కదా ఈ ఫిగర్, దిస్ ఇస్ ద గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. సో చలో, వితౌట్ వేస్టింగ్ టైం, ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్, ఇంకా మనం అసలు సినిమాలోకి వెళ్ళలేదు. షల్ వి గో ఇన్ టు ద కంప్లీట్ టాపిక్? Yes, we will enter. So Michael Faraday, I was discussing about Mr. Michael Faraday. అతను 1850 టైంలో చాలా ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఆయన చేసిన దాంట్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే, బాబా ఇప్పుడు నేను ఏదైనా ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో, ఏదైనా మోల్టెన్ ఫామ్లో సొల్యూషన్ తీసుకొని గ్రాఫైట్ యానోడ్ క్యాథోడ్ పెడితే ఏదో అయితే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏదో పార్టికల్లో మీరు కంప్లీట్గా ఒక లిక్విడ్లో వాటర్ అనుకోండి, ఒక వాటర్ మాలిక్యూల్ H2O ఉంది అంటున్నారు, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపిన ఆటం అంటున్నారు. మరి అవి ఉండడం వల్ల అది మూవ్మెంట్ అవుతుంది కదా, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుంది కదా, అంటే సంథింగ్ ఈజ్ దేర్ అని ఫారడేకి డౌట్ వచ్చింది. డౌట్ రాగానే థామ్సన్ అనే అతను పట్టుకున్నాడు.
అరే ఫారడే చెప్పింది కరెక్టే, మనకి ఇంకేదో దొరుకుతుంది అని. బికాస్ ఆఫ్ ద మైకల్ ఫారడే డిస్కవరీ వాట్ ఎవర్ హీ రేజ్డ్ బిట్వీన్ చార్జ్డ్ పార్టికల్స్, అందరికీ పెద్ద పెద్ద డౌట్స్ వచ్చేసి అరే ఏదో చార్జ్ అయితే ఉంది ఆటమ్స్ లో అని. దే స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ దెమ్ అండ్ దెన్ వీ కేమ్ అప్ విత్ పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్, చాలా కాంపోనెంట్స్ వచ్చాయి. సో వాటన్నిటిని ఎలా చదువుతామంటే సబ్ ఆటమిక్ పార్టికల్స్. సో ఇప్పుడు చెప్పండి, ఆటమ్ డివిజిబులా ఇండివిజిబులా? ఆబ్వియస్గా ఇట్ ఈస్ ఇండివిజిబుల్ అంటారా? ఎట్లా అవుతుంది సార్? యూ హ్యావ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్. ఇప్పుడు వాటర్ మెలాన్ ఉందండి, ఆ వాటర్ మెలాన్ ఉన్నప్పుడు నేను చెప్తాను సరే అది ఇండివిజిబుల్ అంటే మీరు నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? నమ్మకూడదు కదా. మీరు అందులో రెడ్ కలర్ ప్లమ్ తింటారు, సీడ్స్ తీసి బయటపడేస్తారు. సో ఇట్ ఈస్ డివిజిబుల్. సో ఆటమ్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సచ్. సో వీ స్టార్టెడ్ డూయింగ్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ టు ఫైండ్ అవుట్ ది సబ్ ఆటమిక్ పార్టికల్స్. సో అలా సబ్ ఆటమిక్ పార్టికల్స్ మొత్తంగా మనకు 3 వచ్చాయి మా. ఒకటి ఎలక్ట్రాన్ అంటున్నాము, 1859లో కనుక్కున్నాము బై మిస్టర్ J.J Thomson. అండ్ తర్వాత ప్రోటాన్ అంటున్నాము, ప్రోటాన్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది, చాలా మంది కొట్టుకున్నారు కూడా దీనివల్ల. అండ్ నెక్స్ట్ ఈజ్ న్యూట్రాన్. ఇప్పుడు అందుకే పేరు చెప్పట్లేను, ఎవరో మీకు కాసేపు వీడియోలో చెప్తాను ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు. ఈ గోల్స్టైన్ మొత్తుకున్నారు ఆయన కాదు. సో న్యూట్రాన్ వచ్చి జేమ్స్ చాద్విక్. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఇస్ జేమ్స్ చాద్విక్. సో ఇన్ ద ఇయర్ 1932లో ఆయన కనుక్కున్నాడు. ప్రోటాన్కి వచ్చేసరికి ఐ విల్ టెల్ యూ. సో వెన్ యూ సీ ఇనిషియల్లీ థామ్సన్ థాట్ దట్, థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. He's a British scientist in 1897. So he did an experiment from 1859 nunchi he started observing. So he observed that the particle, whatever you are taking in a particle, anything that you are talking an atom, it is having some charge. A charge entante he called it as negative charge. He said electrons, after Faraday's experiment, whatever he said, like discharge tube, ఆయన ఏం వాడాడంటే cathode ray discharge tubes వాడాడు. cathode ray discharge tubes వల్ల ఇక్కడ ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్ పెట్టాడు, జింక్ సల్ఫైడ్ తో ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పెట్టాడు. ఎప్పుడైతే రేస్ ని లోపలికి పంపించాడో, క్యానల్ రేస్ ని, పాజిటివ్ రేస్ ని, దే స్టార్టెడ్ డిఫ్లెక్టింగ్ బ్యాక్. సో అప్పుడు ఆయనకు అర్థమైందంటే అరే డిఫ్లెక్షన్ అవుతుందంటే సో ఆబ్వియస్లీ అక్కడ ఏదో ఆపోజిట్ ఛార్జ్ ఉంది. సో దెన్ హీ అండర్స్టూడ్ ఒకవేళ వీటికి పాజిటివ్ ఛార్జ్ ఉంటే లోపల ఏమున్నట్టు, నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు, అంటే పార్టికల్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో నెగిటివ్ ఛార్జ్ ఉంటే వాడు ఆ పార్టికల్స్కి ఏదో ఒక పేరు పెట్టాలి కదా. హీ కేమ్ అప్ విత్ ద నేమ్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. సో దోస్ పార్టికల్స్ విచ్ హ్యావ్ వెరీ small mass and have a negatively charged particles, he called them as nothing but electrons. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు, నార్మల్గా ఆటమ్ అంటే ఏంటంటారు, ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో ఆటమ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని ఎందుకు అంటున్నామంటే ఆటమ్ డజన్ పోజెస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జెస్. ఇప్పుడు మీకు వాటర్ ఉందండి, ఇప్పుడు అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఏం చెప్తారు, ఇట్స్ న్యూట్రల్, అది ఎలాంటి ఛార్జ్ కంటామినేట్ చేయదు. కానీ అందులో డివైడ్ చేశారనుకోండి, హెచ్ దగ్గర ప్లస్ ఉంటుంది, దట్ ఈస్ ద కాటయానిక్ ఛార్జ్, ఓఎస్ దగ్గర మైనస్ ఛార్జ్ ఉంటుంది. వాటి పార్టికల్ దగ్గర ఉండొచ్చు, అవి కలిసి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జ్ అని అనుకోండి, న్యూట్రల్ అవ్వాలంటే మరి పాజిటివ్ ఛార్జెస్ కూడా ఉండాలి కదా. అలా పాజిటివ్ ఛార్జ్ ఉండాలి అని కనుక్కున్న తర్వాత వీ కేమ్ అప్ విత్ అనదర్ సబాటమిక్ పార్టికల్స్ ఇన్ 1920 వాజ్ ద ప్రోటాన్స్. ప్రోటాన్స్ యాక్చువల్లీ ఎవరిచ్చారు మనకంటే రుథర్ఫోర్డ్ అనే చెప్పొచ్చు, బట్ చాలా మంది గోల్డ్స్టైన్ అంటారు, బికాస్ గోల్డ్స్టైన్ హ్యావ్ డిస్కవర్డ్ క్యానల్ రేస్. క్యానల్ రేస్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉందని చెప్పాడు, కానీ వాటిని ప్రోటాన్స్ అని ఆయన అనలేదు. ఆ తర్వాత కన్ఫర్మేషన్లో రుథర్ఫోర్డ్ యాక్చువల్లీ హీ సెడ్ టు us, yes there is a positive source, so we call it as the proton అని he said that. And then obviously 1932లో బెరిలియం యొక్క షీట్ తీసుకున్నాడు ఒకతను. బెరిలియం షీట్ తీసుకొని దానిని ఇరాడియేట్ చేశాడు ఆల్ఫా రేడియేషన్స్ తోటి. అప్పుడు అతనికి ప్రోటాన్ అనేది రిలీజ్ అయిన తర్వాత హీ కేమ్ అప్ విత్ ఒక పార్టికల్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఛార్జ్ బయటకు కనపడిందంట. అది కూడా ఐసోటోప్స్ వల్లే. ఐసోటోప్స్ అంటే ఏంటి మా? ఐసోటోప్స్ అంటే వినుంటాం కదా, విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ మాస్, విచ్ హ్యావ్ సేమ్ అటామిక్ నంబర్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్స్, రైట్? సో C12 C13 ఉందనుకోండి, ఇప్పుడు C6 C7 ఓకే, C6 C6 12 13 14 ఐసోటోప్స్ అన్నాను కదా. సో మాస్ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి, మాస్ నెంబర్స్ ఆల్రెడీ డిఫరెంట్ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ లేవనుకోండి, ఎట్లా కన్ఫైన్ చేసుకోవచ్చు ఐసోటోప్స్లో పెరిగింది ఏంటి అని చెప్పలేం కదా. ఇలా డౌట్ ఐసోటోప్కి వచ్చినప్పుడు చాద్విక్ అన్నాడు, అరే బాబా ఆటమ్స్లో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్సే కాకుండా న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి విచ్ హ్యావ్ న్యూట్రల్ ఛార్జ్. అవి జస్ట్ మాస్కే హెల్ప్ చేస్తాయి కానీ
దే ఓన్లీ హెల్ప్ విత్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డెస్టైన్ అబౌట్ ది చార్జెస్. వాటికి ఎలాంటి పాజిటివ్ నెగిటివ్ అలా ఏముండదు, దే ఆర్ న్యూట్రల్లీ చార్జ్ అని చెప్పాడు. అండ్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ యస్ ఇట్ ఈస్ రైట్ ద కాన్సెప్ట్ అని వీ స్టార్టెడ్ కంక్లూడింగ్. సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటి, ఇప్పుడు ఆటంలు ఏమేమి ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్. కానీ ఎక్కడున్నాయి ప్రోటాన్స్, ఎక్కడున్నాయి న్యూట్రాన్స్? ఇక్కడ ఆటమే ఇంత చిన్నగా ఉంటుంది, 10⁻⁻10లో ఉంటుంది దాని సైజు. దాంట్లో అసలు ఎంత చిన్న సైజులో మనకి ఎలా చెప్పొచ్చు ఏవి ఎక్కడున్నాయో అని పీపుల్ స్టార్టెడ్ వాండరింగ్. ఇప్పుడు ఎలక్ట్రికల్లీ ఛార్జ్ చేయాలి అంటే ఆబ్వియస్గా న్యూట్రాన్ ఉండాలి, ప్రోటాన్ ఉండాలి. ఇలా ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం, దిస్ ఇస్ లైక్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇలా ఉందా ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? So the mass of the electron is about 1/1836 times of proton. So proton will be heavier, electron will be least. మనం న్యూమరికల్ వాల్యూస్ తీసుకున్నా కూడా the mass will be 9.1 into 10⁻31 kgs, -31 kgs. వీళ్ళకి వచ్చరికి 2 - 24 kgs ఉంటుంది. ప్రోటాన్ న్యూట్రాన్ ఆల్మోస్ట్ సేమ్ వెయిట్స్లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఇస్ వెరీ వెరీ లెస్ వెయిట్. సో 1/1836 టైమ్స్ తక్కువ ఉంటుంది అనమాట నెట్ వెయిట్. సో ఇప్పుడు మనము మరి ఇవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి? ఆబ్వియస్గా ఇప్పుడు నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏం తెలిసిందంటే ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఉంది. ప్రోటాన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది, న్యూట్రాన్ దగ్గర న్యూట్రల్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్ దగ్గర నెగటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ నాకైతే తెలిసాయి, కానీ అవి ఎలా ఉన్నాయి ఆటంలో, ఎలా తిరుగుతున్నాయి, కూర్చున్నాయా, పడుకున్నాయా, ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సో దెన్ పీపుల్ స్టార్టెడ్ వాండరింగ్, అరే మనం ఏదో చేయాలి, వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఆ డూ సంథింగ్లో వీ కేమ్ అప్ విత్ టూ మెనీ ఇయర్స్. చాలా టెక్స్ట్ బుక్స్లో 1859 నేను చదివిన బుక్లో 1859 ఉంది, మీ బుక్లో 1898 ఉంది. సో ఆ టైమ్ లైన్ చూసుకోండి, 1859, 1860, 1870 కూడా ఉంది కొన్ని బుక్స్లో. ఇట్స్ ఓకే. సో ఆ టైంలో థామ్సన్ తన మోడల్ ఇచ్చాడనమాట. J.J Thomson ఎవరైతే ఎలక్ట్రాన్ చెప్పాడో అతను ఒక మోడల్ ఇచ్చాడు. దట్ మోడల్ నేమ్ ఈస్ ప్లమ్ మోడల్, పుడింగ్ మోడల్, ప్లమ్ పుడింగ్ మోడల్, వాటర్ మెలాన్ మోడల్, ఏమన్నా పేరు పెట్టుకోండి. దట్స్ కామన్లీ కాల్డ్. సో ఈ థామ్సన్ అటామిక్ మోడల్ ఇచ్చిన దాంట్లో ఆయన ఏమన్నాడంటే, ఆటమ్ ఇస్ ద స్ఫియర్ which have a uniform positive charge and the electrons are embedded in it. Embedded అంటే గింజలు ఉంటాయి కదా, దాని లోపల ఎక్కడో గింజ అక్కడో గింజ అలా ఉన్నాయట స్టేషనరీగా. అండ్ పాజిటివ్స్ ఏదైతే మనం తింటాం కదా వాటర్ మెలన్లో రెడ్ కలర్ పుడింగ్, ఇదంతా కూడా పాజిటివ్ స్పియర్ అంట. ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఓకే లెట్ మీ జస్ట్ డ్రా యూ ద డయాగ్రామ్. ఇమాజిన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వాటర్ మెలాన్. సో ఈ వాటర్ మెలాన్లో మొత్తం పుడింగ్ ఉంటుంది కదా, రెడ్ పుడింగ్ మనం తింటాం కదా, ఇదంతా పాజిటివ్ స్పియర్ అంట. ఈ పాజిటివ్ స్పియర్ కాకుండా ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ ఏవైతే ఎంబెడెడ్ అలా పెట్టి ఉన్నాయి, పొదిగి ఉన్నాయో వాటిని ఈ కాల్డ్ ఇట్ as ఎలక్ట్రాన్స్. సో ఇలా చెప్పాడు అతను. ఫస్ట్ స్టేట్ ఇస్ లైక్ ఆటమ్ ఇస్ కన్సిడర్డ్ టు బి అ స్పియర్ ఆఫ్ యూనిఫామ్ పాజిటివ్ చార్జ్, వీళ్ళ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. వెరీ సింపుల్ పాయింట్. సెకండ్ ఆయన ఏమన్నాడంటే, ద మాస్ ఆఫ్ ది ఆటమ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ. మీరు ఎక్కడ పట్టుకున్నా కూడా మాస్ అంతే ఉంటుంది, ఈ కార్నర్ కైనా ఆ కార్నర్ సెంటర్ కైనా అలాగే ఉంటుంది. ఇది తప్పు. మాస్ అంతా కూడా న్యూక్లియస్ దగ్గర ఉంటుంది, తర్వాత మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆయన చెప్పిన పాజిటివ్ ఏంటంటే, ద మాస్ ఆఫ్ ద ఆటమ్ ఇస్ కన్సిడర్డ్ టు బి యూనిఫామ్ త్రూ అవుట్ ది ఆటమ్. అండ్ థర్డ్ పార్ట్ ఏమన్నాడంటే, ద నెగటివ్ అండ్ పాజిటివ్ చార్జ్ సపోజ్ టు బ్యాలెన్స్ అవుట్ సో దట్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఇప్పుడు అందరికీ అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, అరే నాయన గింజలు గిన్నెను ఉంటాయి, పుడింగ్ ఇంత ఉంటుంది, ఇంత పాజిటివ్ స్పియర్ ఉన్నప్పుడు గిన్నెన్ ఎలక్ట్రాన్స్ అసలు ఎట్లా నీకు ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ చేస్తున్నాయి? అవ్వదు కదా, ఎక్కడో కాన్సెప్ట్ తప్పు కొడుతుంది మనకు కూడా. సో అలానే అందరికీ డౌట్ వచ్చింది. సో we came up with the other theory. So watermelon ani they call so many black seeds ala cheppin tarvata we came up with Rutherford, Ernest Rutherford. Ernest is like his student and he belongs to New Zealand. So a New Zealand person 1809 నుంచి 1812 లో he did an alpha ray gold scattering experiment. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఓకే భయ్యా థామ్సన్ చెప్పింది కరెక్టే, పాజిటివ్ స్పియర్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ ఎలక్ట్రాన్స్ అసలు ఎలా మాలిక్యూల్లో రియాక్ట్ అవుతున్నాయని ఆయన తప్పనుకోలేదు. He didn't actually thought Thomson's model was wrong. He just wanted to try with his students ఎలా ఉందో చూద్దామని ఆయన ఒక స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడు, ఆల్ఫా రేస్ తీసుకున్నాడు. ఆల్ఫా రేస్ అంటే ఏంటో తెలుసుమా మీకు? ఆల్ఫా రేస్ ఇస్ నథింగ్ బట్ రేడియాక్టివ్ రేడియేషన్, వెరీ హై ఎమర్జింగ్ రేస్ అంటాం వాటిని. ఆల్ఫా బీటా గామాలో ఆల్ఫా తీసుకున్నాడు, విచ్ ఇస్ ద
పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది, దాంట్లో చొచ్చుకపోయే స్వభావం. ఇది ఆల్ఫా పార్టికల్ సోర్స్ తీసుకున్నాడు. ఇది గోల్డ్ ఫాయిల్ చుట్టూ ఇక్కడ గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాడు. గోల్డ్ ఫాయిల్ అంటే తెలుసు కదా, ఒక థిన్ షీట్ ఆఫ్ పేపర్. గోల్డ్ ఫాయిల్ నార్మల్గా మీరు స్వీట్స్ పైన తింటుంటారు. ఈ మధ్య దుబాయ్లో దర్ ఇస్ అ బిర్యానీ విచ్ కాస్ట్ అబౌట్ 2.5 lakhs ఐ గెస్. పైన గోల్డ్ ప్లేటింగ్ వేస్తారు. అండ్ ఈ మధ్య ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ ద వీడియో రీసెంట్లీ, అందులో ఆవిడ ఫ్లేక్స్ పెడుతున్నారు, గోల్డ్ ప్లేటెడ్ ఫ్లేక్స్ ఫర్ హర్ బ్రదర్. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లైక్ సమ్వేర్ ర్యాండమ్ వీడియో ఐసా. అంటే ఇడియబులే, గోల్డ్ తినొచ్చు. అలానే ఇది గోల్డ్ రింగ్ నేను తినలేను. థింక్ ఇస్ లైక్ వెరీ వెరీ ఫైన్ థిన్ పేపర్ కైండ్. స్వీట్స్లో మనము సిల్వర్ కూడా ప్లేటింగ్ చూస్తున్నాం, తింటున్నాం కదా. అలా ఆయన ఒక గోల్డ్ వెరీ వెరీ థిన్ ఫాయిల్ తీసుకున్నాడు మిస్టర్ రదర్ఫోర్డ్. ఎంత థిన్ అంటే నార్మల్గా ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఈ పేపర్లో ఆల్ అబౌట్ లైక్ 1 million నుంచి 10 million అంతకంటే ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి స్టాక్ ఆఫ్ పేపర్. ఆయన తీసుకున్న గోల్డ్ ఫాయిల్ ఎన్ని ఉంటాయి తెలుసు? 1000 ఉంటాయి. అంటే 1 million అంటే 10 lakhs ఎక్కడ, 1000 ఎక్కడ? అర్థమైందా మీకు డిఫరెన్స్? సో దాట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఇస్. అంత పతలా పేపర్ని తీసుకున్నాడు ఎందుకంటే తను అబ్జర్వ్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, క్లమ్సీనెస్ ఉంటుంది. తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆబ్వియస్గా మనకు అర్థమవుతుంది ఏముందో లోపల అని. సో ఎస్, హీ జస్ట్ పుట్ ఎ ఫోటోగ్రఫిక్ ప్లేట్ విచ్ వాస్ ప్లేటెడ్ విత్ జింక్ సల్ఫైడ్. జింక్ సల్ఫైడ్ ఏదైతే మన ఎల్ఈడి స్క్రీన్స్లో కలర్ స్క్రీన్స్ కనపడతాయి కదా, ఫ్లోరసెంట్ లైట్స్ అంటాం. సో అలాగే దీని చుట్టూ పెట్టాడు ఆయన. ఎందుకంటే తనకు తెలియాలి కదా, మూమెంట్ ఆఫ్ ద రేస్ పడ్డప్పుడు తనకు కనిపెట్టగలగాలి. ఆ మైక్రోస్కోప్ పెట్టుకొని చూసినా కూడా పర్ఫెక్ట్గా కనపడాలి. సో ఇది పడంగానే కలర్ చేంజ్, ఇది పడంగానే కలర్ చేంజ్ అంటే అక్కడ రే పడ్డట్టు. అది అబ్జర్వేషన్ చాలా కష్టం, కానీ ఎస్ హీ డిడ్ ఇట్. సో ఆల్ఫా రే సోర్స్ నుంచి మధ్యలో ఒక లెడ్ ప్లేట్ పెడతాడు. ఇక్కడ యాక్చువల్లీ చూపించలేదు టెక్స్ట్ బుక్లో, బట్ దెర్ విల్ బి ఎ లెడ్ ప్లేట్. ఈ లెడ్ ప్లేట్ ఏం చేస్తుందంటే వచ్చిన ఎమర్జింగ్ రేస్ని ఫాస్ట్గా వస్తాయి కదా, అంత ఫాస్ట్గా వచ్చేది పడ్డదనుకోండి గోల్డ్ ఫాయిల్ మీద చినిగిపోతుంది, మనకు కనపడదు. అందుకని ఓ లెడ్ ప్లేట్ మధ్యలో పెట్టారు. ఏదైనా తప్పులు చేస్తే తెలుస్తుంది కదా. సో ఫస్ట్ చేసినప్పుడు చినిగిపోయింది. సో లెడ్ ప్లేట్ తీసుకొచ్చి మధ్యలో పెట్టడం వల్ల ఆల్ఫా రే పడ్డప్పుడు లెడ్ ప్లేట్ అనేది దాన్ని కొంచెం అమ్మ కొంచెం మెల్లగా పోని మెల్లగా పంపించి గోల్డ్ ఫాయిల్ మీద పడ్డది. రిజల్ట్ వాజ్ లైక్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఆయన రిజల్ట్ వాట్ హీ సా ఆఫ్టర్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డిఫరెంట్ వెన్ వీ కంపేర్ విత్ ద థామ్సన్ మోడల్. సో ఆయన అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్స్ చూస్తే మీరు నార్మల్గా ఆయన అన్నట్టు ఆటమ్స్ హాలోగా లేదు. ఆయన ఏమన్నట్టు పాజిటివ్ స్పియర్ ఉంది వాటర్ మెలాన్ లాగా. బట్ ఆయన రేస్ చాలా వరకు బయటికి వెళ్ళిపోయాయి. చూడండి, ఆల్మోస్ట్ అన్ని రేస్ కూడా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఆయనకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ పక్కన కిటికీ ఉందనుకోండి, ఒక రాయి తీసుకొని కిటికీలో నుంచి వేయండి. కిటికీలో ఆల్మోస్ట్ హోల్స్ ఉన్నాయి కదా, సో మీ రాయి కంపల్సరీ బయటికి వెళ్ళి పడిపోతుంది. అదే ఒక కంప్లీట్ వాల్ దగ్గర వేయండి, పడదు, వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ బయటికి ఎట్లా వెళ్తున్నాయి? దెర్ ఇస్ హాలో స్పేస్, దెర్ ఇస్ అన్ ఎంటీ స్పేస్. అంటే ఆటంలో నుంచి రేస్ బయటికి ఎట్లా వస్తున్నాయి? సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఇన్సైడ్ అన్ ఆటమ్. అండ్ దాట్ చాలా మందికి అర్థం కాలేదు. అరే ఏం చెప్తున్నాడు రైనా అన్నాడు. బట్ ఎస్, దట్ వాజ్ రైట్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఇన్ అన్ ఆటమ్. దట్ వాజ్ ద ఫస్ట్ prediction he made. And for the second prediction, what he felt on is there is some deflection whenever the rays are following. There is a deflection, 180 degrees deflection, above more than like 180 degrees deflection అనేది జరిగింది. ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఆయనకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఓకే ఏదైతే థామ్సన్ చెప్పాడో ఎంబేడెడ్ ఎలక్ట్రాన్స్ అని, అది కరెక్ట్ కాదు. ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్, తిరుగుతున్నాయి. అందుకని డిఫ్లెక్షన్ అనేది ఇలా మూమెంట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మూమెంట్లో జరిగింది. అంటే ఎలక్ట్రాన్ అక్కడికి వచ్చినప్పుడు తిరిగింది, మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ తిరిగింది. అలా హీ అబ్జర్వ్డ్, ఒక ఎలక్ట్రాన్స్ అనేది ఒక సింపుల్ ప్యాటర్న్లో లేవు, దే ఆర్ మూవింగ్ అరౌండ్. దట్ ద సెకండ్ ఫర్మోస్ట్ పాయింట్ హీ అబ్జర్వ్డ్. అండ్ థర్డ్ ఫర్మోస్ట్ పాయింట్ హీ అబ్జర్వ్డ్ ఇస్, ఎప్పుడైతే కొన్ని రేస్, ఒక 20,000 రేస్లో ఒక రే అనేది బౌన్స్ బ్యాక్ అవుతుందంట. ఆయనకు అర్థం కాలేదు. సరే భయ్యా, ఆటమ్ హాలో అంటున్నావు, మరి 20 రేస్లో ఒకటి ఎందుకు వెనక్కి వెళ్తుందంటే ఆయన అన్నాడు, సార్ ఆటమ్ యొక్క మాస్ అంతా కూడా ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఆ ఒక పేజ్లో కాన్సన్ట్రేట్ అయింది కాబట్టి నా ఏదైతే రే దానికి తగులుతుందో దట్ ఈస్ నాట్ పెనిట్రేటింగ్ ఇన్సైడ్ ఇట్. దిస్ ఆ హ్యూజ్ మాస్ ఆఫ్ అన్ ఆటమ్ కాన్సన్ట్రేటెడ్ అట్ వన్ సింగిల్ స్పేస్. సో దట్ ఈస్ రివర్టింగ్ బ్యాక్. నార్మల్గా సైజ్ ఆఫ్ ఆటమ్ ఎంతండి? 10⁻⁻10 meters ఉందంట. దీంతో కంపేర్ చేస్తే న్యూక్లియస్ చెప్పేసి ఆన్సర్. సో whatever that source that has been present, the mass concentrated at a region, he called it as a nucleus అన్నాడు. బయాలజీ న్యూక్లియస్ ఇస్ డిఫరెంట్ మా, మీరు దాన్ని దీన్ని కంపేర్ చేసుకోకండి. ఇక్కడ న్యూక్లియస్ ఇస్ నథింగ్ బట్ ద మాస్ ఆఫ్ అన్ ఆటమ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ వన్ రీజన్ కాల్డ్ as a nucleus. అండ్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ తెలుసా? 10⁻⁻15 meters. మైనస్ స్కేల్లో పెద్దగుంటే చిన్నగున్నట్టు. మళ్ళీ మీరు సరే ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉందంటున్నారు, మళ్ళీ 15 అంటున్నారు, ఎట్లా అని అనకండి. సింపుల్ లాజిక్.
మైనస్లలో పోతే పెద్దది చిన్నది అవుతుంది, చిన్నది పెద్దది అవుతుంది. సో దాట్ ఈస్ ద రీజన్ ఇస్. సో దాట్ he said, okay Bob, all the mass is secreted at one place, so I'm calling it as nucleus. So he gave this assumption. So ఆయన చెప్పిన assumptions later proved to be right. So అతను చెప్పింది ఏంటంటే whatever the deflections are going on, I said 20,000 alpha particles that was reverting back. So he stated that whole mass is considerably placed at one region, and he called that nothing but as nucleus. So his assumptions are most of the space inside an atom is empty because అన్ని కూడా బయటికి వచ్చేసాయి. సెకండ్ పాయింట్ ఇస్ a very small fraction of deflected right back indicated with the positive charge కలిసినప్పుడు, so the mass which repelled by the charge, so the positive charge is concentrated at very small space. So అక్కడ మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ లైక్ న్యూక్లియర్ మోడల్ ప్రకారంగా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆఫ్ అన్ ఆటమ్ అరౌండ్ ద స్మాల్ డెన్సిటీ స్పేస్. సో ఇలా ఒకటి ఉందంట. సో దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది రివాల్వ్ అయిపోతున్నాయంట. సో ఇది యాక్చువల్లీ రుదర్ఫోర్డ్ డయాగ్రామ్, ఎవరిదో కాదు. సో ఆయన అన్నాడు దీన్ని న్యూక్లియస్ అన్నాడు. సో దాన్ని న్యూక్లియస్ అన్నాడు, అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ స్టార్టెడ్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. దట్స్ థామ్సన్, వాట్ ఎవర్ హీ సెడ్, నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ దే ఆర్ నాట్ స్టేషనరీ, దే ఆర్ మూవింగ్ ఇన్ ఎ వెల్ డెఫినెట్ పాత్స్. వెల్ డెఫినెట్ పాత్స్, సర్క్యులర్ ఆర్బిట్స్ కూడా అన్నాడు, బట్ వీ యూజ్ సొఫెస్టికేటెడ్ వర్డ్ వెల్ డెఫినెట్ పాత్స్ అని వాడదాం. ఆర్బిట్స్ అని కూడా అన్నాడు. పాత్ అంటే కొంచెం ఓకే వర్డ్, ఓకేనా. అండ్ హీ సెడ్ లైక్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్. ఆబ్వియస్లీ మీకు న్యూమరికల్ టర్మ్స్లోనే డిఫరెన్స్ చూపించేసినాను. సో సరే బాబా ఇంత చెప్పాడు, మరి ఆయన కరెక్టే చెప్పాడు అంటే సమ్హౌ హీ వాజ్ రైట్, బట్ స్టిల్ దెర్ ఆర్ టూ మెనీ మిస్టేక్స్. ద ఫస్ట్ మిస్టేక్ ఇస్ పాపం ఆయన స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ గురించి చెప్పలేకపోయాడు. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఒక ఆటమ్ తీసుకుందాం లైక్ హైడ్రోజన్లో ఏమేమి ఉంటాయండి, ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ విల్ బి గెటింగ్ అటాచ్డ్ విత్ ద ప్రోటాన్. సో ఆ ఎలక్ట్రాన్ తిరుగుతూనే ఉందన్నాడు ఆయన, కరెక్టే. తిరుగుతూనే ఉన్నప్పుడు ఎనర్జీ అనేది లాస్ట్ అయ్యి అది పడిపోవాలి కదా న్యూక్లియస్లో. ఇప్పుడు మీరున్నారు, మీ పీటీ సార్ అన్నాడు అరే యూ గో అండ్ మేక్ 15 రౌండ్స్ అరౌండ్ ద స్కూల్ గ్రౌండ్ అంటే మీరు తిరుగుతారు. ఫస్ట్ ఉన్నంత ఎంతూజియాజం మీకు ఉంటుందా, పడిపోతారు. అలాగే 15 రౌండ్లు వేసాక మీరు ఆల్మోస్ట్ పడిపోతారు. యూ విల్ బి లయింగ్ డౌన్ అండ్ a doctor must be there for you to give a glucose. సో ఆబ్వియస్గా అది. సో మరి ఇలాంటప్పుడు ఆటమ్ అనేది తిరిగి ఆ ఎలక్ట్రాన్ అనేది ఆటంలో తిరిగి ఎనర్జీ లాస్ట్ అయిపోయి మరి న్యూక్లియస్లో పడిపోవాలి కదా. సమ్హౌ యూ కెన్ సీ ద స్పైరల్. సో ఇలా వచ్చి పడిపోవాలి ఆబ్వియస్గా. ఆ సర్క్యులర్ పాత్లో తిరిగినా కూడా వన్స్ టైమ్ ఇట్ కెనాట్ బి యాక్సిలరేటెడ్ కంటిన్యూస్లీ. యూనిఫామ్ మోషన్ ఉండకూడదు. ఉంది అంటే మరి అదొక ఇన్బిల్ట్ ఇన్ఫినైట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఇన్ఫినైట్ ఎనర్జీ హైడ్రోజన్ కట్టం ఎక్కడదండి, ఒక్క ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్స్ కూడా లేవు, ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఇట్ డజంట్ బి పాసిబుల్ టు మేక్. దెన్ దెర్ ఇస్ అ పీపుల్ స్టార్టెడ్ కన్ఫ్యూజన్, అరే ఈ పాయింట్ కూడా కరెక్టే కదా, మరి ఈయన చెప్పినట్టు స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ ఇస్ నాట్ రైట్. సో దెన్ దే థాట్ లైక్ ఈవెన్చువల్లీ దే హ్యావ్ టు క్రాష్ అండ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో వై ఇస్ ఆటమ్ స్టేబుల్? మరి ఆబ్వియస్గా ఇప్పుడు స్టేబులే కదా ఆటమ్. ఆటమ్ అన్స్టేబుల్ అయితే అసలు సర్వైవ్ అవ్వలేం మనం. ఇప్పుడు మన బాడీయే ఉందండి, నా బాడీలోనే చాలా ఆటమ్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ అనుకోండి, లేదంటే వైటమిన్స్ అనుకోండి, మెనీ థింగ్స్. అసలు అవి స్టేబుల్గా లేవనుకోండి, నా బాడీ ప్రతి 5 నిమిషాలకి పడిపోతుంది. ఏదైనా కూడా ఎనీథింగ్ యూ జస్ట్ అబ్జర్వ్ ఇన్ దట్ యూనివర్స్, దే హ్యావ్ టు బి క్రాష్డ్ అప్. ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ అప్ టు. So obviously there is a reason behind it. So what Mr. Rutherford could not do it, but yes, kudos to Rutherford because his experiment dealt us to know about much more things about atom. అప్పటి వరకు people used to think, but practical గా ఆయన ప్రూవ్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఆ టైంలో ఎక్స్రేస్ ఈ గామా రేడియేషన్స్ ఇన్వెంటెడ్. ఎక్స్రేస్ ఎవరు చేశారు? రాయింజిన్ చేశాడు. రాయింజిన్ కనుక్కున్నాడు ఎక్స్రేస్ని. ఆ తర్వాత హెన్రీ బెకర్వెల్ వచ్చి రేడియేషన్స్ని కనుక్కున్నాడు. పాత వాళ్ళకి పాపం ఇవన్నీ తెలియదు కదా. వీళ్ళు వచ్చాక దే స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఓకే ఇది ఇలా అదలా అని పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ థింగ్స్. సో దే స్టార్టెడ్ అప్లయింగ్. అలా మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి అంతే. పాత వాళ్ళకు తెలియదని కాదు, కానీ మీరు అలానే వచ్చేసారు. మరి అలా అయితే ఆర్యభట్ట గారు కింద కూర్చుని పైన ఉన్న ఖగోళ శాస్త్రం, దట్స్ న్యూమరాలజీ అండ్ వాట్ ఎవర్ హీ యూస్ టు జస్ట్ టెల్. మనకి హనుమాన్ చాలీసాలో కూడా ఒక వర్డ్ ఉంటుందండి, డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఇట్ వాస్ 3 × 10⁻18 seconds, 300 crores. పలభాను వర్డ్ ఉంటుందండి. యోజనాలు, ఎన్ని యోజనాలు ఉంటుందో హనుమాన్ చాలీసాలో ఒక లైన్లో ఎప్పుడో రాసిన హనుమాన్ చాలీసాలో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్ వాజ్ బీన్ క్యాలిక్యులేటెడ్ ఇన్ న్యూమర్స్ అండ్ దే హ్యావ్ బీన్ రిటన్ ఇన్ దట్ చాలీసా. మీరు ఒకసారి చూడండి. సో దట్స్ వాట్ ఆబ్వియస్లీ ద పీపుల్ దే డూ నో, మనకంటే ఎక్కువ తెలుసు, బట్ సైంటిఫికల్ అప్రోచ్ లేకుండే వాళ్ళకి వాట్ వీ గాట్ ఇట్ లైక్ ఇన్ ద ఫ్యూచర్లో మనకు తెలవడం బట్టి ఫ్యూచర్ ఈ అప్రోచెస్ వల్ల వీ గాట్ టు నో అబౌట్ ద థింగ్స్ అంతే.
వాళ్ళకి తెలియదని కాదు, బట్ సైంటిఫికల్గా చూస్తే మేబీ వీ హ్యావ్ డన్. అంటే ఒకప్పుడు కొన్ని డిసీజెస్కి మందులు లేవు, ఇప్పుడు మందులు వస్తున్నాయి. సో మనం అబ్జర్వేషన్ లైక్ వీఆర్ యూజింగ్ అ టెక్నాలజీ. టెక్నాలజీ ది బూనర్ బెయిన్ ప్రతిసారి వచ్చే టాపిక్ కదా, ద వే వీ యూజ్ ఇట్, రైట్? ఓకే, రుదర్ఫోర్డ్ తప్పు చెప్పిన తర్వాత మనకి ఇప్పుడు ఎవరో ఒకరు కొత్త కరెక్ట్గా చెప్పాలి. సో ఎవరు కరెక్ట్గా చెప్పలేదు, ఈవెన్ టుడే ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్ టాపిక్. బట్ yes, after him in 1913 there is a Danish scientist who is a physicist to the most and a chemist to somehow. He got a Nobel Prize. So whose name is Niels Bohr. He came. అరే బాబా, సరే రుదర్ఫోర్డ్ చెప్పినంత వరకు తప్పులు ఉన్నాయి కదా, ఇప్పుడు దాన్ని నేను అనేవాడిని. కాకపోతే ఈయనతో పాటు సోమర్ఫీల్డ్ కూడా జాయిన్ అయ్యాడు. సోమర్ఫీల్డ్ ఈయన కలిసి చెప్పారు, బట్ సమ్ బోర్ విల్ టేక్ ద మ్యాక్సిమమ్ క్రెడిట్స్ అనమాట. సో ఆయన మోడల్ ఏంటంటే 1913లో బోర్ మోడల్ ఏంటంటే, సో హీ సెడ్ దట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సచ్ వే దట్ ఎనర్జీ లెవెల్స్ మాన్ లీజియే, ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, న్యూక్లియస్ అని ఒకటి ఉంది, అందులో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్లో తిరుగుతున్నాయి అన్నాడు. ఈయన ఏమన్నాడంటే సర్టెన్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఆయన హీ సింప్లీ సెడ్ ఇలా చెప్పేశాడు, 2 layers అట్లా తిరుగు. So Bohr said this is not possible, it must be containing some energy level. So he started calling this is K, L, M, N అని కొన్ని పేర్లు పెట్టి ఆ షెల్స్ లాగా క్రియేట్ చేశాడు. సేమ్ లైక్ ప్లానెటరీ మోడల్. బోర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సేమ్ లైక్ ప్లానెటరీ మోడల్. న్యూక్లియస్ ఏంటి సన్ అన్నాడు, ప్లానెట్స్ అన్నీ కూడా ఎలాగైతే, ప్లానెట్కి ఛార్జ్ లేదు. మీరు అడగొచ్చు, సార్ రుదర్ఫోర్డ్ చెప్పినట్టు మరి అలాగైతే ప్లానెట్స్ కూడా తిరుగుతున్నాయి కదా, మరి అవి కూడా పడిపోవాలి కదా, మీరు అన్నట్టు సన్లో పడిపోవాలి కదా, స్టిల్ వి వర్ మూవింగ్ అంటే ఎలక్ట్రాన్కి నెగటివ్ ఛార్జ్ ఉంది. ఛార్జ్ ది స్పీషీస్ ఆల్వేస్ లూజ్ ఇన్ ఎనర్జీ, దే ఆర్ న్యూట్రలీ ఛార్జ్ కదా, ప్లానెట్స్ డోంట్ హ్యావ్ ఆర్బిటరీ మోషన్లో అవి తిరుగుతున్నాయి అని అంటాము. బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రాన్స్. సో హీ సెడ్ ద వే దే అరేంజ్ దిస్ in form of energy levels called it as shells. So he said after the nucleus it will be n is equals to 1 called as your K shell, n is equals to 2 L shell, n is equals to 3 is M shell, n is equals to 4 is N shell. తర్వాత ఇంకో షెల్ ఉంది సార్, OPQRSTUVWXYZ పోతూ ఉండండి. మరి కే ఎందుకు స్టార్ట్ చేశారు సార్, ఏ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే మేబీ దేర్ ఎనాలజీ అంతే, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్. మేబీ ఇంకేమైనా స్పెసిఫిక్ రీజన్ మీకు తెలిస్తే నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో, ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎనర్జీ లెవెల్ ఆఫ్ డయాగ్రామ్. సో ఈ ఎనర్జీ లెవెల్తో పాటు వాట్ మిస్టర్ బోర్ హ్యావ్ టోల్డ్ అస్, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ద డిస్క్రీట్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్. సో డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ కన్సిడర్ చేసినట్టే, సో వాటి యొక్క స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో అందులోనే అవి తిరుగుతుంటాయి, వేరే పాత్లోకి వెళ్ళవు. అండ్ ఎప్పుడైతే తిరుగుతున్నాయో దే డు నాట్ ఫాల్ ఇన్ టు ద న్యూక్లియస్ బికాస్ దే విల్ నాట్ రేడియేట్ ఎనీ ఎనర్జీ, అవి ఎలాంటి ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ చేయవు. అండ్ నెక్స్ట్ ఇస్ లైక్ ఆబ్వియస్లీ నోటేషన్, ఫస్ట్ షెల్కి కే, సెకండ్కి ఎల్, ఎంఎన్ఎల్ పేర్లు ఇచ్చాడు. ఆ తర్వాత యాక్చువల్లీ ఆ టైం వరకు హీ వాస్ కరెక్ట్, బట్ ఆయన చెప్పింది మ్యాక్సిమం ఒక హైడ్రోజన్ గురించే. హైడ్రోజన్కి మించి ఇంకెవ్వరికి ఆయన పాపం మాట్లాడలేకపోయాడు, అతనికి అర్థం కూడా కాలేకపోయింది. బట్ హిస్ థియరీ వాజ్ మోస్ట్లీ అప్లికబుల్ టు హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్. హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అంటే ఏంటి మా, సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్. లైక్ హైడ్రోజన్ ఉందనుకోండి, ఒకటే ఎలక్ట్రాన్. హీలియం ఉందనుకోండి, సార్ 2 electrons కదా, ప్లస్ పెట్టండి, ఒకటే అయిందా? లిథియం సార్ 3 electrons, ప్లస్ 2 పెట్టండి, ఒక ఎలక్ట్రాన్ అయిందా? సార్ బెరీలియం 4 electrons ప్లస్ 3 పెట్టండి, ఆబ్వియస్గా 1. బోరాన్ ప్లస్ 4 పెట్టండి, ఇవన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీసే కదా. సో అలా సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్ గురించి మాత్రమే మాట్లాడాడు తప్ప పాపం తను దిస్ థియరీ కుడ్ నాట్ బి అప్లైడ్ ఫర్దర్ ఎనీ మోర్. సో ఆ తర్వాత సోమర్ఫీల్డ్ వచ్చాడు, సోమర్ఫీల్డ్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత క్వాంటమ్ మెకానికల్ అప్రోచ్ బై స్క్రాడింజర్ వచ్చాడు. అలా చాలా మంది వచ్చేసారు. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ వచ్చింది, ఆ తర్వాత వేవ్ పార్టికల్ డ్యుయాలిటీస్ వచ్చాయి, తర్వాత చాలా వచ్చాయి. సో అప్పటి వరకు అయితే మనం బోర్ గురించి చదువుదాం, మిగతా వాళ్ళందరి గురించి తర్వాత చెప్పుకుందాం. సో దిస్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్, ఓకే లెట్ మీ షో యూ ద చార్ట్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ. ఫస్ట్ హిస్టరీ ఆఫ్ ఆటమ్ నేను చెప్పినట్టు డెమోక్రైటస్ 442 డెమోక్రైటస్, బట్ టెక్స్ట్ బుక్ వాళ్ళది కూడా తప్పు. మహర్షి కన్నడ్ వాజ్ అ పర్సన్, మీరు ఆయనకే క్రెడిట్స్ ఇవ్వాలి బికాస్ ఐఎమ్ అన్ ఇండియన్, ఐ లవ్ మై ఇండియా. సో ఆ తర్వాత జాన్, బట్ దేర్ వాజ్ అ కాన్ఫ్లిక్ట్ వెంట్ ఆన్. చాలా మంది డెమోక్రైటస్ అన్నారు, ఇంకొంతమంది వి వర్ స్టేటింగ్ దట్ మహర్షి కన్నడ్, బట్ యస్ మైథాలజీ కదా, వీ డోంట్ హ్యావ్ మచ్ ప్రూఫ్, బట్ యస్ దే వర్ లైక్ లిటరలీ ప్రూవ్స్. జాన్ డాల్టన్ వచ్చాడు 1803లో, 86లో గోల్డ్స్టైన్ వచ్చాడు, గోల్డ్స్టైన్ క్యానల్ రేస్, ప్రోటాన్స్ అనలేదు అక్కడ చూడండి. తర్వాత థామ్సన్ వచ్చి ఎలక్ట్రాన్స్ అన్నాడు, రుదర్ఫోర్డ్ ఇస్ న్యూక్లియస్ ప్లస్ ప్రోటాన్స్ అనే పేరు, బోర్ వచ్చి స్టేషనరీ ఆర్బిట్స్ గురించి చెప్పాడు, మోస్లే వచ్చి మనకి
టోటల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చాడు. మనం ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 10th స్టాండర్డ్లో, అది ఇప్పుడు కూడా మీరు ప్రాక్టికల్ బుక్స్లో కానీ ల్యాబ్ బుక్స్లో చూసుంటారు, ఇలా పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, అది ఇచ్చింది ఈయననే, హెన్రీ మోస్లే. సో ఆయన మాట్లాడింది అటామిక్ నెంబర్స్ గురించి కూడా మాట్లాడాడు, బికాస్ ద మెండలీ వీళ్ళందరూ అటామిక్ వెయిట్స్ గురించి మాట్లాడుతారు. లాస్ట్ చాద్విక్ ఏం చేశాడండి, న్యూట్రాన్స్ గురించి చెప్పాడు మనకి. సో ఇప్పుడు మనకు బోర్ చెప్పిన విధంగా ఏవైతే ఆయన షెల్స్ అన్నాడో, ఇప్పుడు ఆ షెల్స్లో మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేద్దాం ఆయన అన్నాడు కదా. సో దానికంటే ముందు ఫస్ట్ మనం 1 to 20 ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. చెప్పండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకే, నాకు ఇంతే స్పేస్ ఉంది, మళ్ళీ 10 తర్వాత చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Nothing but atomic numbers. Atomic numbers are denoted by Z and it's nothing but a serial number. తర్వాత మాస్ నెంబర్స్ కూడా వచ్చా మీకు. చెప్పండి. హైడ్రోజన్ is 1, helium is 4, lithium is 7, beryllium is 9, boron is 11, carbon is 12, nitrogen is 14, oxygen is 16, fluorine is 19, neon is 20. దిస్ ఈజ్ అబౌట్ ఎలిమెంట్స్. ఇప్పుడు వీటిని మనం షెల్ రిప్రజెంటేషన్స్ చేద్దాం. ఆయన ఏమన్నాడు మన కోసం, ప్రోటాన్ అనేది మధ్యలో ఉంటుంది, ఫస్ట్ షెల్ కే షెల్, సెకండ్ షెల్ ఎల్ షెల్, థర్డ్ షెల్ ఎం షెల్, ఫోర్త్ షెల్ ఎన్ షెల్ అన్నాడు. ఓ షెల్ పీ షెల్ కూడా అనుకోండి అబ్బా, మీరు మళ్ళీ అనకండి సార్ నెక్స్ట్ చెప్పండి అని. ఓకే, మరి ఇప్పుడు కే షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది మనకు చెప్పలేదు. ఇది n = 1 అన్నాడు, n = 2 అన్నాడు, n = 3 అన్నాడు, n = 4 అన్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి ఏంటంటే ఫస్ట్ షెల్ అసలు ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, దానికి ఒక జనరల్ ఫార్ములా ఇచ్చాడు. నాలాంటోడు ఎవరికో ఒకరికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అని, హీ గేవ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2n². కే షెల్లో n = ఎంతమ్మా 1, అంటే 2 × 1². వాట్ ఈస్ 2 × 1² 2. సో కే షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎల్ షెల్, n = ఎంత 2, సో 2 × 2². హౌ మచ్ ఇట్ ఈస్ 8. సో ఎల్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పెడతాయి, 8 ఎలక్ట్రాన్స్ పెడతాయి. నెక్స్ట్ ఇస్ ఎం షెల్, n = 3, సో 2 × 3². ఆల్రెడీ 2 + 8 10 అయిపోయాయి. సో 10 అయిపోయాక 3 2s 9 2s 18 ఎలక్ట్రాన్స్, 18 + 10 28 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇస్ ఎన్ షెల్, n = 4, సో 2 × 4² ఎంత 16 2s 32. n = 4 2 కదా, n = 4, 2 is already there. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానండి, 2n² కదా, n = 4, 4² is 16 2s 32 elements. అండ్ ఎలక్ట్రాన్ సారీ, n = 5, సో 2 × 5² ఎంత అవుతుంది 50. నెక్స్ట్ ఎంత అవుతుంది చెప్పండి. p n = 6 ఎంత అవుతుంది చెప్పండి, 36 2s ఎంత చెప్పండి, 72 అంటున్నారా, ఎస్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ షెల్ రాయండి, p q r s t వరకు రాసుకోండి. సో దీస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ విల్ బి అకామిడేటెడ్ ఇన్ సైడ్ ది ఎనర్జీ లెవెల్. సో ఈ షెల్స్లో ఇన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో కే షెల్లో ఎన్ని 2, ఎల్ షెల్లో ఎన్ని 8, ఎం షెల్లో ఎన్ని నాకు 18 ఫింగర్స్ లేవు బట్ ఎస్ 10 + 8 18. మూకీ డ్రామా. ఎం షెల్లో ఎన్ని 18 అన్నాను కదా, ఎన్ షెల్లో ఎన్ని 32, 10 10 10 32. అండ్ నెక్స్ట్ 10 వచ్చాయి 50 వచ్చాయి, రైట్. సో ఇలా రూల్స్ అన్ని పట్టి వీ స్టార్టెడ్ ఫిల్లింగ్ అవుట్ ది ఆర్బిటాల్స్ బై మిస్టర్ బోర్-బురే డయాగ్రామ్. సో వీటిని బోర్-బురే రిప్రజెంటేషన్స్ అని కూడా అంటాము. వాళ్ళిద్దరు కలిసి ఇచ్చారు. బురే, కొంతమంది బరి అని చదువుతారు, కొంతమంది బురే అంటారు, కొంతమంది బురై అంటారు, ఎలా అయినా పిలవండి. బోర్ అండ్ బురే హ్యాస్ గివెన్ అస్ దిస్. They worked both and they have given us the representation of the molecules in the shell diagrams. So we call them. Chudandi 18 elements varaku unnai. First hydrogen. So first is like proton plus neutron, electron, that is nucleus. Nucleus tarvata em untundi, first shell. First shell ఎన్ని electrons ఉన్నాయండి 1 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ షెల్, న్యూక్లియస్, కేలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పెడితే 2 ఎలక్ట్రాన్స్ అయిపోయిందా. ఇప్పుడు లిథియం. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుందంటే ఇందులోనే 3 పెడతారు. ఎట్లా పెడతారండి, కే షెల్లో 2 పడతాయి, ఇంకొకరిని రానివ్వదు, అది అస్సలు రానివ్వదు. 2 పడతాయి, మూడోది ఎమ్మటే నెక్స్ట్ షెల్ ఎల్ షెల్కి వెళ్ళిపోవాలి. ఎల్ షెల్లో 1 లిథియం. బెరిలియం ఎంత 4, ఇక్కడికి వస్తుంది. బోరాన్ ఎంత 5, కార్బన్ ఎంత 6, నైట్రోజన్ ఎంత 7. నేను ఒకటే దాంట్లో గీస్తున్నాను, సపరేట్గా గీస్తలేను. నైట్రోజన్ ఎంత 7, ఆక్సిజన్ ఎంత 8, ఫ్లోరిన్ ఎంత 9, అండ్ ఇదంతా 10. 8 అయిపోయాయి, 8 + 2 10 డన్. ఇప్పుడు 18th వన్. సో ఇది కూడా ఫిల్ అయిపోయింది కాబట్టి 11 to 18 ఎక్కడికి వెళ్తాయి, నెక్స్ట్ సబ్ షెల్కి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ KL, దిస్ ఇస్ KA, దిస్ ఇస్ L, దిస్ ఇస్ M, దిస్ ఇస్ n = 1, దిస్ ఇస్ n = 2, దిస్ n = 3. ఇప్పుడు సోడియం నుంచి రాద్దామా, ఇక్కడ రాని ఇక్కడ రాస్తాను చూడండి. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. 18 వరకే అన్నాడు, నేను 18 వరకే మాట్లాడుతున్నాను. పొటాషియం, కాల్షియం మీరు చేసి నాకు చూపించండి, బికాజ్ ఐ ఫాలో టెక్స్ట్ బుక్ యార్. 11 12 13
14, 15, 16, 17, 18. Mass numbers చెప్పాలా? 23 sodium, magnesium is 24, aluminum is 27, silicon is 28, phosphorus is 31, sulfur is 32, chlorine is 35.5, argon is 40. ఓకేనా? ఇప్పుడు M షెల్లో సోడియం 2 + 8 10 అయిపోయాయి. 11th వన్ ఎక్కడికి వెళ్తుందండి? థర్డ్ షెల్కి వచ్చేసింది. తర్వాత మెగ్నీషియం ఇస్ లైక్ 2, ఆబ్వియస్లీ అందులోనే 8 వచ్చేస్తాయి, నేను మళ్ళీ ఎందుకు చెప్పడం. బట్ అందులో ఎన్ని పడతాయి అంటే 18 పడతాయి అంట. ఈ 8 కాకుండా ఇంకో 10 పడతాయి, ఈ 8 కాకుండా ఇంకో 10 పడతాయి. సో ఆ 10 కూడా 10th చదువుతారు, అవి డి బ్లాక్ ఎలిమెంట్స్ కింద వస్తాయి. బట్ ఇప్పటికైతే ఇది దిస్ ఇస్ ద బోర్-బురే రిప్రజెంటేషన్ ఆఫ్ 1 to 18 ఎలిమెంట్స్. హోప్ ఐ క్లియర్డ్ క్లాసిఫికేషన్. ఒక్కసారి మీరు పెన్ బట్టి 18 ఎలిమెంట్స్కి రాయండి. నేను జస్ట్ అన్నిటి కలిపి ఒకటే ఫిగర్లో గీసాను, బట్ మీరు అన్నిటికీ సపరేట్గా ఫిగర్స్ గీయండి. 1 to 18 ఎలిమెంట్స్: హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కానియం, టిటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, గ్యాలియం, జర్మనీ పోతూనే ఉంటా. సరే నేను ఆపేసుకుంటాను. ఓకేనా? K shell can accommodate 2 electrons. So 2 electrons. So it's like, I guess, there is a question asked, I guess. Let us take an example of oxygen, where that is equals to 8. చెప్పండి, ఆక్సిజన్ ఎన్ని ఉంటాయి? కేలో 2 వచ్చేసినాయి, మిగతా 6 ఎల్ షెల్లోకి వస్తాయి. సింపుల్. 2, 6 విల్ బి ద షెల్. సో షెల్ రిప్రజెంటేషన్ ఇలా కూడా రాద్దామా? నేను మర్చిపోయాను, ఇలా చెప్పాలి కదా మీకు. నేను ఏదో రిప్రజెంటేషన్ చెప్తా అయిపోద్దిలే అనుకున్నా, ఇలా కూడా చెప్పాలి. ఓకేనా? నైట్రోజన్ చూడండి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతండి? 7. సో కే షెల్లో 2, ఎల్ షెల్లో 5. ఇదైనా అంది చెప్పాలి నేను. ఆక్సిజన్ ఇస్ 8, కే షెల్లో 2, ఎల్ షెల్లో 6. మీరు అనొచ్చు, సార్ మీకేం సార్ అనొచ్చు, మాకు అసలు రావు అని. అందరికీ వస్తాయి, సింపుల్ నాలెడ్జ్, జస్ట్ ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. ఇప్పుడు సోడియంకి చెప్పనా? సోడియం ఇస్ లైక్ కే షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 1. డన్. అల్యూమినియం కే షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 3. ఆర్గాన్ కే షెల్లో 2, ఎం షెల్లో 8, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 8, 18. కాల్షియం 20 కదా, 2, 8, 10. బికాజ్ ఎం షెల్ ఎన్ని పడతాయి? ఎం షెల్లో ఆల్మోస్ట్ యూ విల్ బి గెటింగ్ నథింగ్ బట్ ఇది కాదు, 2, 8, 10 చెప్పకూడదు, ఎందుకంటే అది 4sకి వెళ్తుంది. 4th షెల్కి వెళ్ళాక మళ్ళీ వెనక్కి 10 వస్తుంది. సో అది చెప్పడం తప్పు, అందుకే మీకు 18 వరకే చెప్తున్నారు. బట్ స్టిల్ అవి ఏమవుతుందంటే సోడియం, పొటాషియం, కాల్షియం 4sకి వెళ్తాయి. 4s నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి డీకి వస్తాయి అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ 9thలో అవి రాదు, 10thలో కొంచెం క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనా? షెల్ వి సీ అబౌట్ వ్యాలెన్సీ. సో వ్యాలెన్సీ అంటే ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ముందు చెప్తాను. ఇప్పుడు సోడియంకి ఎంత చెప్పాను నేను? సోడియంకి ఎంత చెప్పా? కే షెల్లో 2, ఎల్ షెల్లో 8, ఎం షెల్లో 1. ఇప్పుడు ఎల్ కంప్లీట్లీ ఫిల్డ్, కే కంప్లీట్లీ ఫిల్డ్. ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ నోన్ as valence electrons. The outermost electrons in the orbit are known as valence electrons. మీకు ఇంకొక లాజిక్ చెప్పనా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్, రెడాన్ ఏంటి? ఆర్ఎన్. తర్వాత ఆగ్నెసాన్ 2, 10, 18, 36, 54, 86, 118. ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ అంటాం. నార్మల్గా మీకు తర్వాతనే తెలుస్తుంది, ఇవన్నీ నోబుల్ గ్యాసెస్ అంటాం. ఇవి కంప్లీట్లీ స్టేబుల్, ఇవి ఎవరి నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకోవు, ఎవరికి ఇవ్వవు. దే ఆర్ కంప్లీట్లీ ఇనర్ట్ అండ్ నోబుల్. సో మిగతావన్నీ కూడా ఇలానే చూస్తాయి. ఇప్పుడు 10 అంటే 2 + 8 కదా, కంప్లీట్లీ ఫిల్డ్. 2 ఫస్ట్ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్. 18 అంటే నెక్స్ట్ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్. అలా దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీ సింగిల్ బాడీ. సో వాటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. సో ఈ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాకుండా ఇంకా మిగతా ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. అండ్ వాటినే వ్యాలెన్సీ అని కూడా అంటున్నాం ఈ మధ్య. వ్యాలెన్సీ అంటే ద బాండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ విత్ ది అదర్ థింగ్ బై షేరింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ ఆర్ బై డొనేటింగ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ అ వ్యాలెన్సీ అంటున్నాం. సో అకార్డింగ్ టు Bohr-Bure rule, how many number of electrons that are present outside in the last shell, you are going to call it as nothing but our valence electrons or valence shell. సో ఇప్పుడు లిథియం గురించి మాట్లాడుకుందాం. లిథియం అటామిక్ నెంబర్, సోడియం ఆల్రెడీ చెప్పినా కదా, లిథియం ఎంత? 3. సో 1s, మీరు 9th కదా, నేను 11thకి వెళ్ళిపోతున్నా. సో లిథియం ఈజ్ హ్యావింగ్ 3 కదా. సో కే షెల్లో 2, ఎల్ షెల్లో 1. సో దీస్ ఆర్ నోన్ యాజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇది కంప్లీట్లీ ఫిల్డ్ కాకుండా ఎక్స్ట్రా 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సో దానిని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటున్నాము. ఫ్లోరిన్ అనుకుంటే ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9. సో ఇట్స్ కే షెల్లో 2, ఎల్ షెల్లో 7. So these are now become your valence electrons. So ఇప్పుడు ఈ 7 లూజ్ అవ్వాలా to become stable? మళ్ళీ let us come to the concept of that. ఇప్పుడు లిథియం ఉందనుకోండి, దీనికి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటంటే హీలియం.
బికాజ్ ఇట్స్ ఫుల్లీ ఫిల్డ్ కదా. అండ్ ఫ్లోరిన్కి ఏముందండి 10 నియాన్. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఇది నియాన్ కావాలంటే ఒకటి గెయిన్ చేయాలి, లేదంటే హీలియం కావాలంటే 7 తీసేయాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, 7 తీసేయడం ఈజీయా, ఒకటి గెయిన్ చేసుకోవడం ఈజీయా? ఒకటి గెయిన్ చేసుకోవడం ఈజీ కదా. సో ఇట్ విల్ రెడీలీ టేక్ 1 ఎలక్ట్రాన్. సో అందుకని వ్యాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ ఎంత అండి? 1. లిథియం వ్యాలెన్సీ ఎంత? ఇట్ ఈస్ రెడీలీ లూజింగ్ 1 ఎలక్ట్రాన్, సో ఇట్ ఈస్ 1. దెన్ ఆక్సిజన్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ రెడీలీ గెయినింగ్ 2 ఎలక్ట్రాన్స్. సో అది 2 తీసుకుంటే నియాన్ అయిపోతుంది. సో ఇట్స్ వ్యాలెన్సీ ఇస్ 2. అల్యూమినియం ఏమవుతుందండి అప్పుడు? అల్యూమినియం ఇస్ 13. సో 10 అవ్వాలంటే 3 తీసేయాలి దాంట్లో నుంచి. సో ఆబ్వియస్లీ 3 తీసేస్తుంది కాబట్టి +3 అని చూపిస్తున్నాం. కెమిస్ట్రీలో మదో లాజిక్, ఎవరైనా ఇచ్చేస్తే ప్లస్ అంటాము, తీసుకుంటే మైనస్ అంటాం. Oxygen is -2, fluorine is -1 because they are taking 1 and 2 electrons. But aluminum is giving away her 3 electrons. So obviously I am going to show it with plus charge. So అలా ఇచ్చే కెపాసిటీ తీసుకునే కెపాసిటీని బట్టి మనం వాటిని అంటాం. ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే గుర్తుపెట్టుకోండి. హీలియం 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36. క్రిప్టాన్ వరకు వెళ్ళకండి. హీలియం, నియాన్, ఆర్గాన్ ఉన్నాయిగా 2, 8, 8. మిగతా అందరు కూడా వాళ్ళలాగా బిహేవ్ చేయాలనుకుంటారు. ఐదర్ బై లూజింగ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్స్, ఏదైనా చేయాలా. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఉంది, హీలియం అవ్వాలంటే ఏం చేయాలి? ఒకటి గెయిన్ చేసుకోవాలి, రైట్. లిథియం ఉంది, ఏం చేయాలి? హీలియం అవ్వాలంటే ఒకటి లూజ్ చేసుకోవాలి. బెరిలియం ఉంది, ఎన్ని లూజ్ చేసుకోవాలి? 2 లూజ్ చేసుకోవాలి. బోరాన్ ఉంది, ఎన్ని లూజ్ చేసుకోవాలి? 3 లూజ్ చేసుకోవాలి. సో 2 అవుతాయి. సో ఇట్స్ స్టేబుల్, అంతే కదా. కే షెల్లో, ఎల్ షెల్లో 2, 3. 2 అవ్వాలంటే 3ని తీసేయాలి, అది ఎవరో ఒకరికి ఇచ్చేసేయాలి. సో అది ద కేస్. కార్బన్ గురించి తర్వాత మాట్లాడతారు. నైట్రోజన్ ఉందనుకోండి, నైట్రోజన్కి హీలియం కంటే నియాన్ దగ్గరగా ఉంది. 3 గెయిన్ చేసుకుంటే నియాన్ అయిపోతుంది, 10 అయిపోతుంది. 7 + 3 10. ఆక్సిజన్ అనుకోండి 8 కాబట్టి 2 గెయిన్ చేసుకుంటే 10 అవుతుంది. ఫ్లోరిన్ అనుకోండి 1 గెయిన్ చేసుకుంటే ఆబ్వియస్లీ నియాన్ అయిపోతుంది కాబట్టి ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 1. కార్బన్కి అట్లా కాదు. కార్బన్ పైకి వెళ్ళాలన్నా 4 లూజ్ చేసుకోవాలి, కిందికి రావాలన్నా 4 గెయిన్ చేసుకోవాలి. అందుకే కార్బన్ ఎవరికి ఇవ్వదు, తీసుకోదు, అది షేర్ చేసుకుంటుంది. దట్స్ అ స్పెషల్ కేటగిరీ. మీకు తర్వాత తెలుస్తుంది దట్ కోవలెంట్ బాండ్ గురించి. సో ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ షేరింగ్ ద ఎలక్ట్రాన్స్, ఇట్స్ నాట్ ట్రాన్స్ఫరింగ్. ఇవేమిటి ట్రాన్స్ఫర్, అరే లేలే బాబా లేలే అని చేస్తాయి అవి. సో కార్బన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో అందుకని ఇట్స్ వ్యాలెన్సీ 4 కింద మాట్లాడుకుంటా, +or-4, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ 4. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, హోప్ యూ అండర్స్టూడ్. చలో ఇంకా అర్థం కాకుండా ఇప్పుడు సోడియం నుంచి చూద్దాం, ఆర్గాన్ వరకు. ఇప్పుడు సోడియం ఉందనుకోండి, నియాన్ ఇక్కడ ఉంది, ఆర్గాన్ ఇక్కడ ఉంది. ఆర్గాన్ అవ్వాలంటే నియాన్ అవ్వడం ఈజీ కాబట్టి 1 లూజ్ చేసుకుంటుంది, సో వ్యాలెన్సీ 1. మెగ్నీషియం కూడా ఆర్గాన్ అవ్వాలంటే నియాన్ అవ్వడం ఈజీ కాబట్టి అది +2 అయిపోతుంది, 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుంటుంది. అల్యూమినియం ఎందుకు 2 ఎలక్ట్రాన్స్? మళ్ళీ డౌట్ వస్తుంది మీకు. KLm 282. సో ఈ 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ తీసేస్తుంది. సో ఇట్ వాంట్ టు బికమ్ 10. 10 ఎవరు? నియాన్ లాగా మారిపోవాలి. అది అర్థమైందా ఇప్పుడు లాజిక్? అల్యూమినియం ఏమవ్వాలి? నియాన్ అవ్వాలి, సో +3. సిలికాన్ ఏమవ్వాలి? సేమ్ కార్బన్ లాగే +4 కానీ -4 కానీ. ఫాస్ఫరస్ ఏమవ్వాలి? -3. సల్ఫర్ ఏం కావాలి? -2. క్లోరిన్ ఏం కావాలి? -1. ఆర్గాన్ ఇస్ 0. దీస్ ఆర్ 0 గ్రూప్ ఎలిమెంట్స్, అందుకే ఇవి అసలు తీసుకోవు, ఇవ్వవు, చాలా మంచివి నాకులాగా, నోబెల్. So this is the valency concept. Ardhamainda? Yes. Now still if you have any doubts, please do let me know in the comment section and I'll surely come up with the examples to clear all your doubts. Chudandi, hydrogen to argon వరకు ఇచ్చాడు, డిస్కస్ చేసా. అటామిక్ నెంబర్స్ ఇచ్చాడు, డిస్కస్ చేసా. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అంటే మన యొక్క మాస్ నెంబరే 1. హీలియం ఇస్ 4, లిథియం ఇస్ 6. న్యూట్రాన్స్ ఇవ్వలేదా? 7. 3 + 4. బెరిలియం ఇస్ 9, బోరాన్ ఇస్ 11, కార్బన్ ఇస్ 12, 14, అలా ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ రాశాడు. అండ్ ఇంకొక లాజిక్ మీకు చెప్పనా, అటామిక్ నెంబర్ ఎప్పుడు కూడా ప్రోటాన్స్కి ఈక్వల్ ఉంటుంది. చూడండి 1 to 18 సీరియల్ నెంబర్ రో మొత్తం వస్తుంది. సో 1 to 18 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. మాస్ నెంబర్ ఏదైతే మాస్ నెంబర్ నేను చెప్పినానో, మాస్ నెంబర్ నుంచి ఇఫ్ యూ రిమూవ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యుల్ గెట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెక్స్ట్ ఇస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హోప్ యూ ఆల్రెడీ నో. డిస్ట్రిబ్యూషన్ కే ఎలిమెంషియల్ చెప్పినాను, వ్యాలెన్సీ చెప్పేసినాను. ఆబ్వియస్గా చూడండి, ఫాస్ఫరస్ 5,3 పెట్టాడు అంటే అది 5 లూజ్ అయినా చేసుకోవచ్చు, 3 గెయిన్ అయినా చేసుకోవచ్చు. సల్ఫర్ కూడా అంతే, 2 గెయిన్ అయినా చేసుకోవచ్చు, 6 లూజ్ అయినా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ వెరీ రేర్లీ హ్యాపెనింగ్ ఫర్ ఇట్. ఓకేనా? వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాలెన్స్? అసలు ఈ వ్యాలెన్సీ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ మాలిక్యుల్ అయినా తీసుకోండి, వాటర్ తీసుకోండి, NaCl, ఇప్పుడు NaCl తీసుకుందాం సార్. సోడియం క్లోరైడ్, సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11, క్లోరిన్ ఎంత? 17. ఇప్పుడు సోడియం స్టేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? అది ఒకటి తీసేయాలి. క్లోరిన్ స్టేబుల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఒకటి తీసుకోవాలి. ఇది ఇచ్చే ఒకటి ఎవరు తీసుకున్నారు? క్లోరిన్ తీసుకున్నారు. అర్థమైందా ఇప్పుడు వ్యాలెన్సీ ఎంత ఇంపార్టెంటో? సో అందుకని ఇది Na+ అవుతుంది, Cl- అవుతుంది. ఇట్ ఈస్ లైక్ క్యాటయాన్, ఇట్ ఈస్ లైక్ యానయాన్. ఇట్ ఈస్ లూజింగ్ అన్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ గెయినింగ్ అన్ ఎలక్ట్రాన్. అర్థమైందా?
సో దాట్ హౌ సింపుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాలెన్సీ. సో అట్ ద ఎండ్ వాళ్ళు ఎవరిలాగా మారాలంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్, ఓగ్నిసాన్ లాగా మారిపోవాలి. ఇప్పుడు మీ క్లాస్లో నేను అన్నాను అనుకోండి, సమ్ ఎక్స్ ఇస్ వెరీ గుడ్ బాయ్, సో మీరు అందరూ ఏం చేస్తారని ఫాలో అవుతారు కదా, అరే మనం కూడా ఆయనలాగా క్లాస్ టైంకి రిపోర్ట్ చేద్దాము, నోట్బుక్స్ టైంకి క్లాస్ వద్దాము, మార్క్స్ మంచి తెచ్చుకుందాము, నోట్బుక్స్ ప్రాపర్గా కంప్లీట్ చేసి కరెక్షన్ చేయించుకుందాము, అలా రైట్. ఎవ్రీవన్ డాస్ దట్. ఇప్పుడు నేను నచ్చాను అనుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేద్దాము, కమెంట్ చేద్దాము, లైక్ నేను ఫేమస్ చేద్దాము. సో లైక్ యూ డూ ఇట్ రైట్ అవుట్ ఆఫ్ ప్యాషన్, యూ ఆర్ ఫాలోయింగ్ మీ, అండ్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ యూర్ ఫ్రెండ్స్, అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ అండ్ నాలెడ్జ్ ఐ షేర్ విత్ యూ, మీరు ఇంకొంతమందితో షేర్ చేసుకుంటారు. ఇట్స్ లైక్ వీ షేర్ అ బాండింగ్. సో దట్స్ లైక్, సో ఎవ్రీబడి వాంటెడ్ టు బికమ్ లైక్ దెమ్. సో హీలియం, నియాన్, ఆర్గాన్ లాగా బిహేవ్ చేయాలనుకుంటారు. దట్స్ వై దే వాంటెడ్ టు పొజెస్. చూడండి అన్నిట్లో 8 ఎలక్ట్రాన్స్ అంటారు, దాన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆక్టెట్ అంటే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయనుకోండి, అది కంప్లీట్లీ ఫిల్డ్ అనమాట, అది ఇంకెవరికి జాగా ఇవ్వదు. So every outermost orbital must possess 8 electrons, and that either they will be doing by transfer of electrons or gaining of electrons or by sharing of electrons. అరే ఏదన్నా చేయండి బాబా, బట్ లేకుంటే మొత్తానికి అయితే ద లాస్ట్ 8 ఎలక్ట్రాన్స్ అయితే అవ్వాలి అని అంటారు. ఓకే, ఆబ్వియస్గా జస్ట్ నౌ ఐ స్టేటెడ్ అటామిక్ నెంబర్ అంటే ఏం చెప్పా, సీరియల్ నెంబర్ అని చెప్పా. సో అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇంకొకటి ఏం చెప్పా, ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ అన్ని కూడా సేమ్. ఓకేనా. సో జెడ్తో డినోట్ చేస్తామా, అటామిక్ నెంబర్ ఇస్ డినోటెడ్ బై జెడ్. అండ్ మాస్ నెంబర్ కూడా వస్తుంది కదా మనకి. మాస్ నెంబర్ అంటే ఏంటంటే ద మాస్ ఆఫ్ అన్ ఆటమ్, అటామిక్ మాస్ నెంబర్. ఈ మాస్ నెంబర్ అంటే ఏంటంటే వి డినోట్ ఇట్ విత్ ఏ. సో యాక్చువల్లీ ఇది మాస్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ని ప్లస్ న్యూట్రాన్స్ని కలపండి. ప్రోటాన్స్ని ఏం చెప్పొచ్చు, అటామిక్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్స్ కూడా అనుకోవచ్చు కదా, అలా కూడా. ఇంకొంతమంది సార్ ఎలక్ట్రాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కూడా అంటాను సార్, అనండి సార్ ఏమన్నా అనండి, బట్ మాస్ అంటే ఎక్కడుంది, న్యూక్లియస్లో ఉంది. న్యూక్లియస్లో ఏముంది, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంది. సో ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. మీ టెక్స్ట్ బుక్స్లో జెడ్ ప్లస్ అని ఇచ్చాడు, ఇట్స్ ఓకే, ఈ ప్లస్ అని కూడా రాయండి. సో మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్, అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అండ్ ఎప్పుడైనా సింబల్ రాయాలి అనుకోండి, ఇందాక నేను రాశాను 1 to 20 రాసినప్పుడు మీరు ఒక 5 minutes వెనక్కి వెళ్ళి చూడండి. ఆక్సిజన్ 1 to 20 నేను 18 రాసినప్పుడు ఎలా చెప్పాను, ఆక్సిజన్ ఉందనుకోండి అటామిక్ నెంబర్ కింద, మాస్ నెంబర్ పైన. ఫ్లోరిన్ ఉందనుకోండి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అటామిక్ నెంబర్ కింద, మాస్ నెంబర్ పైన. మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఇప్పుడు ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయండి, 8 ఉన్నాయి. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 8. ఇందులో ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయండి, 9. న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 19 - 9 10. అలా ప్రతిసారి సేమ్ ఉండాలని లేదు సార్, బట్ కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తుంది. బోరాన్ ఉందనుకోండి, మాస్ నెంబర్ ఇస్ 11, అటామిక్ నెంబర్ ఇస్ 5. సో ఎలక్ట్రాన్స్ ఆర్ 5, protons are 5, neutrons are 6. అలా ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ వీ క్యాలిక్యులేట్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వెన్ వీ నో ద మాస్ నెంబర్ యాజ్ వెల్ as అటామిక్ నెంబర్. అలా బట్ మీరైతే ఫస్ట్ ఇప్పుడు నేను అయిపోగొట్టగానే చాలా మందికి షార్ట్ కట్స్ కావాలి అంటారు టు రిమెంబర్ ద నేమ్స్. షార్ట్ కట్స్ ప్లీజ్ అలా చేసి మీ మైండ్కి చాలా ప్రెషరైజ్ చేసుకోకండి, ఈజీగా నేర్చుకోండి. హైడ్రోజన్, హీలియం, చాలా మంది ఫస్ట్ లెటర్ హై ఎక్కడికో పోయింది, హెచ్ ఎక్కడికో హీ అంటారు, ఎల్ఐ అంటారు. సో ద న్యూక్లియస్ విల్ బి హ్యావింగ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అండ్ ద ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్, దాని చుట్టూ తిరుగుతుంటాయి. సో మాస్ నెంబర్ అంటే ఎప్పుడు కూడా ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, అందుకే దాన్ని న్యూక్లియాన్స్ అని కూడా అంటాం మనం. సో కొంతమంది న్యూట్రాన్స్ కావాలనుకోండి, మీ సార్ అడిగారు మిమ్మల్ని, అరే న్యూట్రాన్స్ ఎన్ని అంటే ఏం చేస్తారు, దాని యొక్క మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ తీసేస్తారు. సో ఆబ్వియస్లీ విల్ గెట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, సింపుల్. సో మా అటామిక్ నెంబర్ తెలియదు సార్ మాకు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలుసు అంటే, అరే సేమ్ రా ఆయన రెండు, ఆబ్వియస్లీ కదా. నెక్స్ట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐసోటోప్స్. సో ఐసోటోప్స్ అంటే ఏంటి? సో ఐసోటోప్స్, ఐసో ఇస్ ఆల్వేస్ సేమ్. ఇందాక మీకు ఒకటి చెప్పాను చూడండి, రుదర్ఫోర్డ్ చెప్పినట్టు, బోర్ చెప్పినట్టు, హైడ్రోజను, హీలియం ప్లస్, లిథియం +2, బెరిలియం +3, బోరాన్ +4, ఇవన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్. వీటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటాం. ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ఎందుకంటున్నా నా పేరు అంటే, ఐసో అంటే సేమ్, ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే అన్నిట్లో సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. ఇప్పుడు ఐసోటోప్స్ అంటే ఏంటంటే విచ్ హ్యావ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. అదేంటి డిఫరెంట్గా ఉంది ఏంటి, అలా ఎలా ఉంటాయంటే చూడండి,
యాక్చువల్లీ చాద్విక్ మనకు న్యూట్రాన్స్ చెప్పాడు కదా, ఆయన న్యూట్రాన్స్ చెప్పడానికి కూడా ఐసోటోప్స్ ఒక పెద్ద రీజన్. అప్పుడు చాలా మంది ఐసోటోప్స్ కనుక్కుంటున్నారు, కోబాల్ట్ ఐసోటోప్స్ అని, నికెల్ ఐసోటోప్స్, కార్బన్ ఐసోటోప్స్, క్లోరిన్ ఐసోటోప్స్, లేదంటే ఈ హైడ్రోజన్ ఐసోటోప్స్ చాలా బయటకు వచ్చాయి. సో వాళ్ళకి అర్థం కాలేదు, అరే ఈ ఐసోటోప్స్లో మాస్ నెంబర్ వేరీ అవుతుంది కదా, ఎట్లా 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 అని కొట్టుకుంటుంటే చాద్విక్ వచ్చి బెరిలియంతో నేను ఇట్లా రేడియేషన్ చేసినప్పుడు నాకు ఇట్లా తెలిసింది. సో ఆబ్వియస్గా మనకు ఏదో న్యూట్రల్ ఆబ్జెక్ట్ అయితే దాన్ని న్యూట్రాన్స్ అనుకోండి, ఏదైతే ఎక్స్ట్రా మాస్ ఉందో దాన్ని న్యూట్రాన్స్లో వేసేయండి అని అన్నాడు. చాలా మందికి కరెక్టే అనిపించింది. సో అలా ఐసోటోప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది మనకి. ఐసోటోప్స్ ఆర్ నథింగ్ బట్ సేమ్ అటామిక్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్. అలా ఉంటాయి అంటే ఉంటాయి చూడండి. సేమ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఆబ్వియస్గా సేమ్ ఆటమ్ అయి ఉండాలి. హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ ఇస్ లైక్ ఇట్ హ్యావ్ 3 ఐసోటోప్స్, 1, 2 as a mass number, 3 as a mass number. 1 as a mass number ఏమంటామంటే ప్రోటియం అంటాం, 2 as a mass number ఏమంటామంటే డ్యూటీరియం అంటాం, 3 as a mass number ఏమంటామంటే ట్రిటియం అంటాం. So hydrogen has how many isotopes? 3 isotopes. So protium will have 1 atomic mass number. అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నట్టు? 1 proton, 0 neutrons. ఇక్కడ 1 proton, 1 neutron. ఇక్కడ 1 proton, 2 electrons. సార్ ప్రతిసారి 1 ఎట్లా వస్తుంది సార్ అంటే ఎలక్ట్రాన్స్ ఒకటే ఉంది కదా, సో ప్రోటాన్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో అటామిక్ నెంబర్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ సేమ్ కదా. సో ఆబ్వియస్గా అలా హైడ్రోజన్కి ఇలా 3 ఉన్నాయన్నమాట. యూ కెన్ సీ ప్రోటియం, డ్యూటీరియం యాజ్ వెల్ యాజ్ ట్రిటియం ఇలా ఉన్నాయంట. సో ఇన్ ఆల్ ద 3 cases it is having the same atomic number but different mass number. So once we come up with those kind of products, we call that nothing but as isotopes అంటాము. అండ్ ఆబ్వియస్గా ట్రిటియం అండ్ డ్యూటీరియం ఆర్ వెరీ హెవీ వాటర్ అంటాం, డ్యూటీరిక్ వాటర్ని D2Oని హెవీ వాటర్ అని కూడా అంటాం. సో ఎస్, డిఫరెంట్ న్యూట్రాన్స్ ఉంటాయి, సేమ్ ప్రోటాన్స్ ఉంటాయి ఆర్ సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వీ కాల్ దెమ్ నథింగ్ బట్ ఐసోటోప్స్. ఐసోటోప్సే కాకుండా వీ హ్యావ్ ఐసోబార్స్, వీ హ్యావ్ ఐసోకోర్స్ ఆల్సో. ఐసోబార్స్ అంటే ఏంటి, ఆబ్వియస్గా ఆపోజిట్, సేమ్ మాస్ నెంబర్ డిఫరెంట్ అటామిక్ నెంబర్, అలా కూడా ఉంది. ఐసోకోర్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఎక్కడైతే ఏవైతే ఇక్కడ డిఫరెంట్ అన్నానో అక్కడ సేమ్ అంటాం, అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా. సో డ్యూటీరియం, ట్రిటియం ఆర్ ది ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ బట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ నాట్ సిమిలర్. ఫిజికల్ ప్రాపర్టీస్ షుడ్ బి డిఫరెంట్ కదా. ఇప్పుడు అక్కడ ఇంత ఉన్నది, ఇక్కడ ఇంత పెరుగుతుంది, ఫిజికల్గా చేంజ్ అయ్యి ఉండొచ్చు బట్ కెమికల్గా దే హ్యావ్ ద సేమ్ ప్రాపర్టీస్. అండ్ కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14 ఐసోటోప్స్. కార్బన్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. సో C12 is like normal atom, C14 is a radioactive and it is almost radioactive in normal way approach. ఇవి మనకు obviously we get it. దీని హాఫ్ లైఫ్ టైం 5770 years ఏమో ఉంటుంది. Carbon 14 isotope which is used in like too many treatments మనం ఈ కాలం రేడియేషన్లో వాడుతున్నాం. So yes, these are the isotopes for carbon. And how do we determine the atomic mass of the element with isotopes? So ఆబ్వియస్గా కొన్నిసార్లు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఇందాక చెప్పినప్పుడు మీకు కూడా డౌట్ ఉండొచ్చు. క్లోరిన్ దగ్గర అటామిక్ నెంబర్ 17 అన్నాను, మాస్ నెంబర్ 35.5 అన్నాను. ఇప్పుడు ఈ డౌట్ చాలా మందికి వస్తుంది, సార్ 0.5 డెసిమల్స్లో అసలు ఎట్లా మాస్ నెంబర్ ఉంటుంది సార్? ఐదర్ రెగ్యులర్ నెంబర్ అయినా ఉండాలి, ఎందుకంటే ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఫ్రాక్షన్లో ఏమై ఉండొచ్చు, ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్ ఉంటే 17 ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ సగం ఉంటాయా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అది క్లారిటీ చేయడానికి మనకు ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది. క్లోరిన్ యాక్చువల్లీ 2 ఐసోటోప్స్ ఉంటాయమ్మా, ఒకటి 35 ఐసోటోప్, ఒకటి 37 ఐసోటోప్ ఉంటుంది. సో C35 వచ్చేసి మనకు 75% అవైలబుల్ ఇన్ అట్మాస్ఫియర్ ఉంటే నేచర్లో, ఇది 25% అవైలబిలిటీ ఉందంట. సో వీళ్ళు ఏం చేశారు అంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేశారు, చాలా మంచోళ్ళు. సో 75% ఆఫ్ 35కి 25% ఆఫ్ 37, 25% అంటే 25/100 ఆఫ్ 37 ఎంత అవుతుందో రెండింటిని యాడ్ చేశారు. సో యాడ్ చేస్తే వాళ్ళకి వచ్చింది ఎంత అంటే ఆబ్వియస్లీ ఇది చూడండి, 25 3s, మీరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కదా, 1s 4s, 35/4 ప్లస్ 37/4, 35 ప్లస్ 37 ఎంత అవుతుంది? సో 35 ప్లస్ 37, ఓకే 35 3s కదా, 105 ప్లస్ 37 ఇస్ 142/4, 142/4 చేస్తే యూఆర్ గెటింగ్ 35.5. సో దిస్ ఈజ్ అన్ యావరేజ్ మాస్ ఆఫ్ ది ఐసోటోప్స్. అందుకే అర్థమైందా, ఐసోటోప్స్ ఉన్న వాటికి అందరికి ఇలాగే చేశారు, యావరేజ్ చేసి వాటి బట్టి. ఇప్పుడు మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా, మాస్ నెంబర్ అసలు ఎట్లా చేశారు, గుర్తుందా మీకు? లాస్ట్ చాప్టర్లో చెప్పున్నారు అట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో. ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ వీ హ్యావ్ లర్న్డ్ దట్ మాస్ నెంబర్ ఇస్ రిలేటివ్ టు కార్బన్ 12 ఐసోటోప్. ఫస్ట్ ఆక్సిజన్ తీసుకున్నారు, తప్పు వస్తుందని కార్బన్ 12 ఐసోటోప్ త్రాస్లో రిలేటివ్గా ఫైండ్ అవుట్ చేశారు. కార్బన్ 12 ఉంటే ఇది ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా, దాన్ని బట్టి వాటి రిలేటివ్ మాసెస్ అని కన్ఫైన్ చేసినారు. ఇలాగే క్లోరిన్ ఐసోటోప్ కూడా మాస్ పర్సంటేజ్
మాస్ పర్సంటేజ్ ఐసోటోప్ పర్సంటేజ్ చేసి ఐసోటోప్ పర్సంటేజ్ త్రూ దే క్యాలిక్యులేటెడ్ ది అటామిక్ మాస్ దట్ ఈస్ 35.5. చాలా మంది అడుగుతారు ఎలా వచ్చిందో చెప్పు అని. ఎస్, నేను చెప్తాను అని మీరు చెప్పండి. నేచర్లో 30 క్లోరిన్ హ్యాస్ 2 isotopes 35 and 37. 35 is available with 75%, 37 is only available for 25%. ఆ పర్సంటేజ్ ఆఫ్ మాసెస్ అడిషన్ చేస్తే నెట్ మాస్ ఎంత వచ్చిందో దానిని మనం అటామిక్ మాస్ ఆఫ్ ఆబ్వియస్గా సో కాల్డ్ అవర్ క్లోరిన్కి ఇచ్చామని చెప్తాం. ఓకేనా? మరి ఐసోటోప్స్ అసలు ఎక్కడ వాడుతున్నామంటే ఆబ్వియస్గా ట్రీట్మెంట్స్లో అయితే బాగా వాడతారండి. చాలా ట్రీట్మెంట్స్లో అయోడిన్ వచ్చేసి టింక్చర్ ఆఫ్ అయోడిన్ యాంటీసెప్టిక్. ఇట్స్ యాక్చువల్లీ యూజెస్ ఇన్ గైటర్, థైరాయిడ్ అంటాం కదా, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని వాటిలో కొంతమందికి టిష్యూస్ అవుతాయి, ఇలా వాసిపోతాయి కదా, ఆ ట్రీట్మెంట్లో వాడతారు. అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్లో కోబాల్ట్ 60 దట్ ఈస్ ఐసోటోప్ ఆఫ్ కోబాల్ట్ వాడుతున్నారు. అండ్ యురేనియం న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. యురేనియం ఇస్ లైక్ సరే, ఇది కూడా ఒక లాజికల్ పాయింట్ చెప్తున్నాను. యురేనియం ఇస్ 92 అటామిక్ నంబర్ అండ్ ఆబ్వియస్లీ ఇక్కడి వరకు కూడా 239, ఇక్కడి వరకు కూడా న్యాచురలీ అక్కరింగ్. దాని తర్వాత అన్ని మ్యాన్మేడ్ ఎలిమెంట్స్, అంటే పీరియాడిక్ టేబుల్లో 92 ఎలిమెంట్స్ మాత్రమే మనకు న్యాచురలీ ఫిజన్ ఇవన్నీ చదువుతుంటాం కదా, వాటిల్లో మాక్సిమం ఇవే వాడతారు. ఇవే కాకుండా చాలా ఐసోటోప్స్, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. చలో మీరు నాకు చెప్పండి, వాట్ ఆర్ ది అదర్ అప్లికేషన్స్ దట్ దీస్ ఐసోటోప్స్ డూ హ్యావ్. ఓకేనా వస్తుంది ఆపేసి. Yes, this is our chapter guys. Hope what is inside an atom you got a clarity about the topic. Still if you just didn't understand any single line, please do let me know in the comment section. I'll surely come up to you to explain up to you. Chalo summary chuddama. First of all we saw like atom is divisible bacha. First manam ade chusnam. Aa tarvata what Mr. John Dalton said, atom is indivisible. It was proven to be wrong because atom consists of 3 subatomic particles: protons, neutrons, electrons. Chadwick, neutrons; Thomson, electrons; గోల్స్టైన్, క్యానల్ రేస్, రదర్ఫోర్డ్, న్యూక్లియస్ అండ్ ప్రోటాన్. సో వీళ్ళందరూ కూడా ఆటమ్ యొక్క సబాటమిక్ పార్టికల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత రుదర్ఫోర్డ్ మిస్టిక్స్ లిమిటేషన్స్ వచ్చి బోర్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు దట్ ఆర్బిట్స్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ బిన్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్స్ దే ఆర్ మూవింగ్ వితౌట్ ఎనీ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీస్. సో ఆ తర్వాత ఆయన బోర్ బురే డయాగ్రామ్స్ ద్వారా వాలెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ చెప్పారు. వాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్టర్ వి లెర్న్డ్ అబౌట్ how the bonding takes place, how do they attain the stability, octet configuration ela తీసుకుంటాయి by losing the valency. So valency based on we observe the concept of isotopes కంటే ముందు we read what is atomic number, what is a mass number, and then we came up with the isotopes. Yes, that's our simple topic. So alpha ray scattering experiment and everything we have seen it. Shall we see the basic questions? What are 3 subatomic particles? Proton, neutron, electron. What are the major observations? Atom is hollow. Whole mass is concentrated at one region called as nucleus, and deflection or little deviation with the positive charges includes that electrons are revolving in a circular orbits. Give main postulates of Bohr's model of an atom. Bohr's model is only applicable for hydrogen and hydrogen like species. He said like electrons are revolving around in the stationary orbits and called as energy levels. And the second point he stated like they does not radiate any energy. And for the shells he denoted k element shell, where each shell comprises of 2n square number of electrons. K comprises 2, L comprises 8, 18, 32, 50 ala. Okay, state valencies of magnesium. Magnesium is 2, 12 kada, 10 అవ్వాలంటే 2. Aluminum, sodium 11, so 1. So 11 కాబట్టి 10 అవ్వాలంటే 1. Compare the subatomic particles, obviously you will do it. Thomson model, you will do it. Valency by taking big examples of nitrogen and boron. So valency is nothing but the number of valence electrons. Nitrogen is 3, boron is like boron కూడా 3 obviously. Boron to lose 3, nitrogen to gain 3. Okay na? What are the okay na ఆపేసి. Okay na? And మళ్ళీ what is the main difference between isotopes of the element? Mass number, neutrons. Fill the missing ones: atomic number, mass number, neutrons and electrons. Hope you will do it. Electron was invented by J.J. Thomson. Proton was invented by ఇక్కడ యాక్చువల్లీ గోల్డ్స్టైన్ ఉంది, బట్ దెర్ ఇస్ నో ఆప్షన్ ఆఫ్ రుదర్ఫోర్డ్. చలో గోల్డ్స్టైన్కి ఇచ్చేసేయండి. గోల్డ్స్టైన్కి ఇస్తున్నారు, బట్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ, బికాస్ హీ నెవర్ డిస్కస్డ్ అబౌట్ ప్రోటాన్ దర్. Neutron was discovered by Chadwick in 1932. Alpha particles are made up of the following primary particles. Alpha particles are made up of following primary particles. So alpha particles are made up of obviously 2 protons as well as 2 positrons. So 2 neutrons and 2 positrons. So 2 protons, 2 neutrons and 2 positrons will make up an alpha particle. So alpha particle actually consists of this both. And which model of an atom is known as planetary model? Rutherford model, the planetary model. He called it as how the sun is actually placed. He called it as a nucleus, and the rest all they said planets are moving around. So it's a planetary model. Valency of aluminium. Aluminium atomic number entandi 13 kada. So aluminium is 13.
mass number is 27. So 13 అంటే ఇది 10 అవ్వాలంటే ఎన్ని లూజ్ చేసుకోవాలి, 3 లూజ్ చేసుకోవాలి. సో ద valency is 3. The gas which is stable without octet configuration, obviously helium, because helium atomic number ఇంత 2, ఫస్ట్ షెల్ లో 2 ఫిల్ అవుతాయి, నెక్స్ట్ నుంచి 8 8 8 ఉంటాయి కాబట్టి అవన్నిటికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, బట్ హీలియంకి ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ నాట్. సో ఇట్ హార్డ్లీ హ్యావ్ ఎ 2 electrons. And the next one is the gas which is stable. Done. The mass of the sum of the number of protons plus neutrons. Mass number here, protons plus neutrons is nothing but mass number. Deuterium, tritium or the isotopes of hydrogen. ఇంకొకటి మిస్ చేశారు, protium. On configuration of sodium. Sodium configuration ఎంతండి? Sodium is like 11 కదా. 11 అంటే KLMN. K is like 2, L is 8. 2 plus 8 10, ఒకటి M. Done. K2 L8 M1. 281 will be the configuration. Yes, this is my time guys, and this is our chapter. If you have any queries, please do let me know in the comment section. Still, if you have not understood anything or you wanted to re-revise it, do come up with a number. There is a number in the link given in the description box. Please contact through in the WhatsApp or Telegram. Surely will be available to you 24/7 to clarify your doubts. Okay, done. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే please use the comment section, and don't forget to like, share and subscribe like everybody say. Please like my video, comment, and obviously please do comment the best one. Please don't the bad, but just do the best. And yes, share it with your friends and subscribe my channel for more amazing content. That's my time guys. We'll meet in the next video.